నేను మాట్లాడుతూ ఈ ఉపమానమే చెప్పాను. ఈ ఈ ఈ సాక్ష్యమే చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించి మొన్న కూడా ఆయన అంటున్నారు, పాస్టర్ గారు ఆ రోజు చెప్పిన మాటను బట్టి నేను చాలా ఉజ్జింపబడ్డాను అని. ఏంటి ఆ మాట అంటే, నిర్గమకాండంలో చూడక్కర్లేదు కానీ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుని ప్రజలు బానిసత్వంతో ఉంటున్నప్పుడు, భయంకరమైనటువంటి బానిసత్వంతో వాళ్ళు నలిగిపోతున్నటువంటి సమయంలోని వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఒక 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 విషయాన్ని ఆ రోజు మేము డిస్కస్ చేసాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి బానిసత్వాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఎక్కడో మిత్రో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి తన మేనమామ దగ్గర ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తుంది ఎవరు? ఇశ్రాయేలు. దేవుడు సమాధానం చెప్తుంది ఎవరికి? మోషేకి. సో ఎవరిని తయారు చేయడానికి? మోషేని తయారు చేయడానికి, మోషేని తీసుకురావడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. మోషే ఏమో పక్క నేను వెళ్ళనంటున్నాడు. మోషేని సిద్ధపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, మోషేని ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ ప్రార్థన ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడ నుంచి వెళ్తుంది. అక్కడ మోషేని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాడు. పోనీ తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు ప్రార్థనకి ఏమి సమాధానం ఇవ్వలేదు. డైరెక్ట్ ఫరోతో అటాక్ చేయించాడు. సో మోషేకి ఫరోకి యుద్ధం జరుగుతుంది. దేవుడు అక్కడ యుద్ధాన్ని పెట్టాడు. అక్కడ వచ్చినటువంటి శ్రమ ఏది కూడా వీళ్ళకి రాకుండా జాగ్రత్తగా వీళ్ళని కాపాడుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. చాలాసార్లు మనం కూడా అదే చూస్తాం. అదేంటి ఇంత ప్రార్థన చేస్తున్నాం, నీకేం కనిపించదు. ఆ రోజు అదే మేము మాట్లాడుకున్నాం సేవకులతో. నేను చెప్పిన మాట అదే, ఫస్ట్ అంటే మనం ప్రార్థన చేస్తాం కానీ సమస్య ఎక్కువైపోయినట్టుగా. ప్రార్థన చేసినప్పుడు మోషే వచ్చినప్పుడు సమస్య ఎక్కువైపోయిందా తగ్గిపోయింది వాళ్ళకి? వాళ్ళు ప్రార్థన చేసి మొరపెడితే దేవుడు దిగి వచ్చాడట. ఆ మధ్యలో దేవుడు దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చాడు. ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దిగి వచ్చాడు, ప్రత్యేకమైన ప్రణాళికతో దిగి వచ్చాడు. దిగి వచ్చి ఇదిగో వారిని నేను పాలుతేలి ప్రవహించే దేశానికి విడిపించి గొప్ప చేయడానికి నేను వచ్చాను, రా మోషే అని మోషేని పిలుస్తున్నాడు. అటువంటి సిచ్యువేషన్లో ఆ సంఘటన జరుగుతున్నప్పుడు దేవుని కార్యము అంత గొప్పగా జరుగుతున్నట్లయితే ప్రార్థన చేసిన వారి జీవితం ఎలాగుందంటే శ్రమ రెట్టింపు అయిపోయింది. అంతవరకు జమ్ముగడ్డి ఆ ఇటుకలు తయారు చేసుకోవడానికి రాజు ఇవ్వాలి, రాజు ఇచ్చేవాడు. రాజు ఇచ్చి ఇదిగో జమ్ముగడ్డి ఇటుక కావాల్సినటువంటి సరంజామా అంతా ఇచ్చి ఇదిగో ఒక నెలకి ఒక 500 ఇటుకలు తయారు చేసి నువ్వు పంపించాలి అని, అది వాళ్ళు చేయవలసిన పని. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, ఎప్పుడైతే దేవుడు తన కార్యక్రమాన్ని ప్రారంభించాడో, ఎప్పుడైతే మూలాల దగ్గరికి దేవుడు వెళ్ళాడో, మూలాల దగ్గరికి ఎక్కడైతే సమస్య తీరుతుందో ఆ సమస్య తీర్చబడే మూలాలకు వెళ్ళి దేవుడు కదిలిస్తున్నాడో, మోషేని కదిలించి ఫరోకి అటాక్ చేయడానికి దేవుడు ఎప్పుడైతే సిద్ధపడుతున్నాడు, ఈ ప్రార్థన బట్టి వీరి శ్రమ రెట్టింపు అయిపోయి ఫరో ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేశాడు. ఏంటంటే, ఇంతవరకు జమ్ముగడ్డి కానీ దానికి కావాల్సినటువంటి అన్ని నేను సప్లై చేశాను, ఇక్కడి నుంచి నేను సప్లై చేయను. మీ జమ్ముగడ్డిని మీరే అడవిలోకి వెళ్ళి మీరే తీసుకొచ్చుకొని ఆ ఇటుకలు తయారు చేయాలి, లెక్క తగ్గకూడదు అన్నాడు. లెక్క తగ్గడానికి వీలు లేదు. సో ఎంత అయితే వాళ్ళంతా చూడు, మన మెటీరియల్ వాళ్ళని సప్లై చేసుకుని మనం చేయడం ఈజీగా. ఇప్పుడు నేను అన్నీ ఇచ్చి అమ్మ బిర్యానీ చేయమన్నాం అనుకోండి, ఒక 200 మందికి రేపు భోజనం ఉంది కాబట్టి రాము గారు విజయ్ గారు ఇద్దరు కలిసి చేసేయండి అని చెప్పేసి నేను మెటీరియల్ ఇచ్చేసాను అనుకోండి, బాగానే ఉంటుంది కదండి. ఇక్కడి నుంచి చర్చిలో ఏ ప్రార్థన అయినా మీరే చేయాలి, నేను మెటీరియల్ ఇవ్వనంటే అది ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదేంటిది మనం ఏదో చేద్దాం కదా అనుకుంటే పాస్టర్ గారు మొత్తానికి మన మీద వేసారు, అదేంటి అర్థమవుతుంది అని వేదన దుఃఖం ఉంటుందా ఉండదా? సో అక్కడ ఆత్మీయ జీవితంలో వెళ్ళిపోతున్నప్పుడు శ్రమ ఎక్కువైపోయింది, కానీ గొప్ప విడుదల దేవుడు వారికి దయచేశాడు. చాలాసార్లు మనం ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎంతగానో నేను ప్రార్థనలో ఉంటున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, హోల్ నైట్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, రాత్రి అంతా నేను ప్రార్థనలో గడిపిన రోజులు ఉన్నాయి, సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. ఏంటి నా బ్రతికలాగా అయిపోయింది? ఎంత ప్రార్థన చేస్తున్నాను అంత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఏంటి? ఎంత ప్రార్థన చేస్తున్నానో అంత ఎక్కువగా వరి అయిపోతున్నావు ఏంటి అన్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నేను అంటాను, నీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండి ప్రార్థనలో కరెక్ట్గా ఉన్నావు, అయినా సమస్య వస్తుందంటే దేవుడు పని ప్రారంభించడని అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన పనిని ప్రారంభించడం అర్థం చేసుకోవచ్చు. నీవు దేవునితో సరైనటువంటి జీవితం ఉన్నావో లేదో తెలుసుకోవడానికే నేను ఈ 3 మెట్లు చెప్తున్నాను. ఈ 3 నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నీకు శ్రమ ఎక్కువ అవుతుందంటే దేవుడు తన పని ప్రారంభించాడు అని అర్థం చేసుకోండి. దేవుడు తన పని ప్రారంభించేశాడు. ఎక్కడ ప్రారంభించాడు? మూలాలు ఎక్కడికో
వెళ్ళిపోయాడు. సో నేను ఏమైతే ప్రార్థన చేస్తున్నానో దానికి ఇప్పుడు సపోజ్ ఏ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకుందాం, ఉద్యోగాలు ఏమి రావట్లేదు, ఇంకా 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 ఎక్కువైపోతుంది. దేవుడు ఎక్కడో ఉన్నతమైనటువంటి జాబ్ కోసం ఎవరినో డైరెక్టర్ని ఎవరినో కంపెనీని అక్కడ స్థిరపరుస్తున్నాడు అనమాట. ఆమేన్. హల్లెలూయా. అది బలహీనం అయిపోయినటువంటి దాన్ని స్థిరపరిచి అప్పుడు నోటిఫికేషను ఇప్పించి ఖచ్చితంగా 1000 మంది అప్లై చేసుకున్నా సరే నీ కొడుకుని ఒక్కనే తీసుకెళ్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఒకటి, ఈ 3 నీ జీవితంలో ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఈ 3 క్యారెక్టర్స్ నీలో ఉండాలి. ఇది రెగ్యులర్గా నీ జీవితంలో చూసుకోవాలి. ఏంటి ఆ 3 అంటే, నెంబర్ 1 ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. ప్రేయర్ లైఫ్ ఫస్ట్ పాయింట్. నువ్వు వేకువజామున లెగిసి ప్రార్థన చేయాలి. ఆదివారం పొద్దున్న రావడానికి 6:30కి నిద్రమోహంలో తూలుకుంటూ వస్తున్నారు కూడాను. యంగ్ మ్యాన్స్ కూడా యవనస్తులు కూడా ఆపేసి అడిగాను, వేళ బయట రోడ్డు మీద కూర్చొని నుంచున్నాను. ఏం చేయను మరి, నన్ను తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టారు. అందరూ రోడ్డు మీద నుంచి నన్ను ఎవడెవడు ఏ టైంకి వస్తున్నాడో తెలియట్లేదని చెప్పి వచ్చి నుంచి చూస్తున్నాను, రాసుకుంటున్నాను. అన్నీ నా ఈ టైంకి వచ్చారు, ఈ టైంకి వచ్చారు. అవకాశం ఉన్న వాళ్ళకి చూపించారు, మా టైం ఎంత అని తెలుసా అన్నాను. కంగారు పడిపోతారేమో నా భయం. సో అంత కంగారు పడవలసిన అవసరం లేదు. టైం టు టైం చక్కగా 6 గంటలకు చర్చ్ అంటే 10 నిమిషాలు తక్కువ 6 గంటలకు వచ్చి చక్కగా కూర్చుని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో ప్రార్థనా జీవితంలో మనం ఉండాలి. పొద్దున్న ఇంటి దగ్గర వేకువజామున లేచి ప్రార్థన చేసినటువంటి వాళ్ళకి ఆదివారం ఉండదు, ఏముండదు. ఏ రోజైనా సరే తెల్లవారుజామున వచ్చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పొద్దున్నే వేకువజామున అంటే 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. కుటుంబాల కొరకు 4 గంటలు లేచి ప్రార్థన చేసిన ప్రతి కుటుంబము ఖచ్చితంగా నేను చెప్పగలను ఆశీర్వదించబడుతున్న కుటుంబంగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఆ 4 గంటలకి దుప్పటి మూసుకెట్టుకొని, లేదంటే 4 గంటలకి కిచెన్లోకి వెళ్ళి ఆ గిన్నెలన్నీ పడగొట్టేసి సనుక్కుంటూ వంట చేసుకుని, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోవాలి కదా ఉద్యోగాలకి. అది దీవెనకరమైంది కాదు. నువ్వు 4 గంటలు లెగిసి చక్కగా ఎవరి మటుకు వాళ్ళు మంచాల మీద కూర్చున్నా మొత్తం మీద దానికే నియమాలు ఏం పెట్టుకోకర్లేదు. చక్కగా తెల్లవారుజాము 4 గంటలకి, 5 కూడా అవ్వకూడదు, 4 గంటలకి లేచిపోయి 5-5:30 వరకు గంటన్నర సేపు ఏక మనసుతో దేవుడితో ఆత్మతో సంధింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఏకాగ్రత కలిగి నువ్వు దేవునికి ప్రార్థన చేసి, ఇదిగో ప్రభు ఈ రోజు నేను నీకు అప్పగించుకుంటున్నాను, నా శరీరాన్ని, నా దేహాన్ని, నా మనసును, నా జీవితాన్ని, నా తలంపుల్ని, నాకున్నటువంటి దినం వచ్చిన పనుల్ని, స్థితిగతుల్ని సమస్తాన్ని నీ పాదాలకు అప్పగించేస్తున్నాను ప్రభువా, నేను సబ్మిట్ చేసుకుంటానని చెప్పి 1 గంటన్నర సేపు చక్కగా నువ్వు దేవునితో ప్రార్థన చేసి 5:30కి నువ్వు మంచం దిగి, లేకపోతే 5 నుంచి నీ పనులు ప్రారంభించుకుని చూడు. ఒక రోజు 1 నెల రోజులు తిరిగే లోపల నీకే అర్థమవుతుంది పరిస్థితులను చూసి. అంత ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. చెయ్యం బద్ధకం ప్రార్థన చేయడానికి మన జీవితాల్లో చాలాసార్లు మెలకువ లేనటువంటి జీవితం. విసుగక నువ్వు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. ఏముంటుందండి, విసుగక ప్రార్థన చేయమంటుంది. అందులో ఒక ఉపమానం చెప్తాడు దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒక న్యాయాధిపతి ఉన్నాడట. దేవుడు అంటే భయం లేదట, మనుషులంటే భయం లేదట. అంటే మూర్ఖుడు అనమాట. దేవుని భయం ఉండాలి, మనుషుల భయం కూడా ఉండాలి. కొంతమంది ఉంటారు ఇళ్ళల్లో దేవుని భయం ఉండదు, మనుషుల భయం ఉండదు కదండి. సో దేవుని భయం మనుషుల భయం లేనటువంటి వాడు న్యాయాధిపతి అట. అటువంటి న్యాయాధిపతి దగ్గరకట విధవరాలట. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ విధవరాలన్న మాట యూజ్ చేయబడితే బలహీనమైనటువంటి పరిస్థితులు అని, ఏ సహాయము లేనటువంటి పరిస్థితులు అని. ఈ దినాల్లో విధవరాలంటే అందులోకి రారు. ఎందుకంటే దేవుడు మహాకృపను బట్టి అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ఏంటంటే బైబిల్లో అలాగా మెన్షన్ చేసేటువంటి ఏ ఆధారము లేని స్త్రీ అని అర్థం చేసుకోవాలి. ఏ ఆధారము లేని స్త్రీని ఆ మాటను ఉపయోగించేవారు బైబిల్లోని. ఒక విధవరాళ్ళు న్యాయం కొరకట న్యాయాధిపతి కొరకు వెళ్తుందట. మనుషుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేనివాడు ఏ ఆధారము, ఏ పరపతి, ఏ బ్యాక్గ్రౌండ్, ఏ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తులు నాకు న్యాయం చేయంటే అడింటాడా? రెండో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉపమానం చెప్తున్నాడు. చెప్పి ఏమన్నాడంటే, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అలాగ అతన్ని విసికెత్తేటట్టుగా ఎప్పుడైతే ఆ న్యాయాధిపతిని అడుగుతుందో, ఒకరోజు న్యాయాధిపతి అనుకుంటాడట ఏంటిది నాకు ఈవిడ, కాబట్టి ఈవిడికి ఏదో న్యాయం తీర్చేస్తా గొడవ అయిపోద్ది కదా అని చెప్పి న్యాయము తీర్చే వరకు న్యాయం తీరుస్తాడు కదా అని చెప్పి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, ఒక దేవుడంటే భయము, మనుషులంటే భయం లేనటువంటి ఒక న్యాయాధిపతి, ఒక నరుడు, ఒక మనుషుడే అనేక సార్లు అడుగుతున్నప్పుడు సహాయం చేయగలేంది మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఎందుకు సహాయం చేయడు అని ఒక ప్రశ్న అక్కడ మనకి విడుదలవుతుంది.
మనం చెయ్యం కదా. అది ఇక్కడ సమస్య ఏంటంటే, ఎందుకు ఒక మాట చెప్తున్నాడంటే, నువ్వు చెయ్యట్లేదు అని. అడుగుడి మీకు ఇయ్యబడును అంటాడు, వెదుకుడి మీకు దొరుకును అంటాడు, తట్టుడి మీకు తెరవబడును అంటాడు. మనం చెయ్యం కదా, అదొక్కటే చెయ్యం. ఎంతసేపు ప్రార్థన చేస్తామంటే ఏమో తెలియదు మనకి. ఈ రోజుల్లో ప్రేయర్ లైఫే తగ్గిపోయినటువంటి పరిస్థితులు మనకు ఉంటూ ఉన్నాయి. కాబట్టి వేకువజాము 4 గంటలు లేచి నువ్వు ప్రార్థన చేయాలి. కనీసం 5 గంటలకన్నా లేచి ప్రార్థన చేసినటువంటి ఇల్లు వెలుగుతో నింపబడి ఉంటుంది. చీకటి వచ్చినా సరే ఆ ఇంటిని ఏమీ కూడా దరిచారనివ్వకుండా దేవుడి కంచె అడ్డుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నెలకు ఒక్కసారి నా కుటుంబం ఉపవాస ప్రార్థన పెట్టేసుకోవాలి, ఫ్యామిలీ అంతా కలిపి మాట్లాడుకొని. మన ఫ్యామిలీ అంతా కలిపి ఫాస్టింగ్ ఉందాం ఈ రోజంతా కూడా. లేదంటే సాయంత్రం నైట్ నో మీల్, నో డిన్నర్. కుర్రలు అడుగుతారు, అమ్మాయిలు అడుగుతారు, ఏమైనా స్నాక్, నో స్నాక్. ఒక దోశ, నో దోశ. సింగిల్ చపాతి, నో సింగిల్ చపాతి. విత్ కుర్మా, నో కుర్మా. ఏం లేదు. ఈరోజు నైట్ ఏం పర్లేదు, ఒక పూట భోజనం మానేయడం వల్ల లోపల ఉన్న అనారోగ్యాలన్నీ బయటికి పోయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది, మంచి డైజెషన్ అవుతుంది. ఎక్కడైనా సరే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే మొత్తం కొట్టుకుపోతుంది. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, నైట్ 11-12 గంటల వరకు ప్రార్థనలు ఉందాం అని కుటుంబం అందరం ఏర్పాటు చేసుకోవాలి. చేసుకొని ఆ రోజు చక్క పనులన్నీ చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు వచ్చేసిన తర్వాత ఎక్కువ వరి అవ్వకుండా, చక్కగా ఎక్కువ డిస్టర్బ్ అయిపోకుండా, చక్కగా ప్రశాంతంగా ఉంటూ బైబిల్ ఎవరి మటుకు వాళ్ళు బైబిల్ ధ్యానం చేసుకుని 7 గంటలకు 8 గంటలకు కూర్చుని ఒక 2 గంటలు కుటుంబం అంతా చక్కగా గట్టిగా చప్పట్లు కొడుతూ చక్కగా ప్రార్థన చేసుకొని మఠం వేసుకొని చక్కగా ఒక దగ్గర కూర్చుని, కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే కుర్చీలు వేసుకుని మొత్తం మీద ఏదో విధంగా వారు కుటుంబం అంతా రౌండ్గా కూర్చొని చక్కగా దేవుని మనసుతో ఆరాధన చేస్తూ, ఆత్మతో ఆరాధన చేస్తూ, కేకలు పెడుతూ ఆరాధన చేస్తూ, ప్రభువా నీకు వందనాలు అని చెప్పి ఆరాధన చేసుకుని అలిసిపోయి ఎవరు మటుకు వాళ్ళు నలుగురు కలిసి, ముగ్గురు కలిసి, కుటుంబం అంతా కలిసి ఆ ఇంటిలో ఏమైతే సమస్యలు ఉన్నాయో, ఇంటిలో ఏమైతే పరిస్థితులు ఉన్నాయో, ఏమైతే వ్యతిరేకతలు ఉన్నాయో, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనస్సు పెట్టి ఆత్మతో కేకలతో ఏడుస్తూ కన్నీరు పెడుతూ ప్రార్థన చేయాలి. 1 వీక్, నెలకు ఒకసారి. ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలు లేచి ప్రార్థన చేసి ప్రతి నెలకే ఒకసారి ఉపవాసం, ఇంటి దగ్గర ఎవరితో సంబంధం లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన పెట్టుకొని, సంఘంలో ఉపవాస ప్రార్థన ఎప్పుడు పెడతారా అని దేవుని ప్రార్థన చేసి, ప్రభువా సహవాసంతో నేను ఉపవాసం ఉండాలి, ప్రభువా మా సేవకులకి సహాయం చేయ తండ్రి, ఉపవాస ప్రార్థన పెట్టడానికి ప్రేరేపించును ఆయన అని ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లల్లో ప్రార్థన చేసి సంఘంలో ఉపవాస ప్రార్థన పెట్టడం తోడనే కుటుంబాలుగా అవసరమైతే ఆ 3 రోజులు 4 రోజులు జాబ్స్ కూడా పక్కన పెట్టేసి, పర్మిషన్స్ పెట్టేసి, లీవులు పెట్టేసి, సిక్ లీవులు పెట్టేసి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఏక మనస్సు కలిగి పరుగులు పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేసి ఇక్కడ అవసరమైతే మోకరించేసి 2 చేతులు పైకెత్తి సేవకులతో ఆరాధికులతో కలిసి ఆరాధన చేసి, స్తుతి ఆరాధన చేసి, ప్రార్థనలు ఏకీభవించి వాక్యంలో బలపడితే అడ్డే ఉందండి. ఇంకా ఏ చీకటి వచ్చినా సరే ఏం చేయగలదు నిన్ను? చెయ్యం. ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యవు, ఇంటి దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకో, ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన పెట్టుకో, సంఘంలో ఉపవాస ప్రార్థనలు పెడితే 100 లెక్కలు వేస్తావు. దానికి మళ్ళీ టైమింగు, దానికి మళ్ళీ పరిస్థితులు. ఎక్కడ నీ జీవితము బలపరచబడడానికి అవకాశం కలుగుతుంది? ఎక్కడ నీ జీవితంలో దేవుని కార్యాలను చూడడానికి అవకాశం కలుగుతుంది? బైబిల్ అంతా చూస్తే విశ్వాస వీరులందరూ చేసినటువంటి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి హెబ్రీ 11వ అధ్యాయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పరులే. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ప్రార్థన. కాబట్టి మొట్టమొదటి ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్యము చేయట నీకు మంచిది కాదు. ఒక మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మీయ జీవితానికి ప్రార్థన అంత అవసరమో. ప్రార్థన తగ్గిపోతే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు. బ్రతకడం సంగతి అలాగ ఉంచు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినటువంటి వాడు ఆదాము హవ్వలతో పోలుస్తాడు. అది మరణం అంటే అది. వాళ్ళు చచ్చిపోలేదు, దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నారు, దేవుని యొక్క నడిపింపును పోగొట్టుకున్నారు, దేవుని యొక్క ప్రణాళికను పోగొట్టుకున్నారు. అది ఆత్మ మరణం గురించి మాట్లాడుతున్నాడు. మరణం అంటే పాపంలో జీవితం. మరణం అంటే మనం అనుకుంటాం మనం చచ్చిపోతే ఎవడైనా చచ్చిపోతాడు. ఆ దినాల్లో 200-300 సంవత్సరాల తర్వాతనే చచ్చిపోయేవాడు. అందరూ బ్రతికే ఉండడానికి దేవుడికి ఏర్పాటు అయితే ఈరోజు మరి భలే ఉండేది. ఒక్కొక్క ఇంటికి ఎంతమంది ఉండేవారు లెక్క పెట్టగలమా? మన తాతలు ముత్తాతల నుంచి అంటే ఆదాం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బతికే ఉంటాడు. ఆదాం తాత ఎక్కడున్నాడంటే అక్కడ ఉన్నాడు. ఎలా ఉండేదో ఆలోచించుకోండి ఒకసారి.
మరణం అంటే అది కాదు. దేవుడు చెప్పిన మరణం, పాపంలో వచ్చి జీవితం మరణం అంటే ఈ మరణం గురించి మాట్లాడటం లేదు. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మరణము, దేవునికి దూరం అయిపోవుట, దేవుని యొక్క జీవమును నువ్వు కోల్పోవుట, దేవుని యొక్క జీవము నీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. సంసోని గట్ట అర్థం అవ్వలేదట. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి తనలోంచి బయటికి వెడలిపోయినని తనకు తెలియలేదట. ఈరోజు క్రైస్తవ జీవితాలు అలాగే ఏడుస్తున్నాయి. దేవుని జీవాన్ని పోగొట్టుకుని, అందుకని అంటాడు తిమోతికి రాసిన పత్రిక, మనం చదవక్కర్లేదు కానీ పైకి ఎలా కనిపిస్తున్నారట క్రైస్తవుడు అందరూ. సంఘాలు చూస్తే ఉద్యోగంగా ఉన్నట్టుగా లక్షల మంది, మా సంఘానికి ఎంతమంది వచ్చేస్తున్నారు, అంతమంది వచ్చేస్తున్నారు, రైట్. పైకి ఎలా కనపడుతున్నారట, భక్తి గలవారుగా కనిపిస్తున్నారట. కానీ దేవుని శక్తిని ఆశ్రయించని, ఆ మాట చదివితే భయం వేస్తుంది. దేవుని శక్తిని ఆశ్రయించే విశ్వాసం లేదు, దేవుని శక్తి మీద ఆధారపడే విశ్వాసం లేదు, దేవుని శక్తిని ఆశ్రయించే విశ్వాసపు జీవితంలో లేరు ప్రజలు. ఈ రోజున క్రైస్తవ సంఘము పైకి భక్తి గలగవరుగా నటించేస్తున్నారు. నటన యాక్టింగ్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళు చచ్చిపోయిన వారి వేళ ఉంటారు చూడడానికి. అందుకనంటే ప్రకటనలో మనం చదవక్కర్లేదు కానీ చూస్తుంటే బతికిన వారే కానీ చచ్చిన వారి వారిలే మీరు ఉన్నారంటాడు. చచ్చిన వారి వల్లే ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఆత్మీయ జీవితంలో బతికేస్తున్నాం అనుకుంటున్నాం. నో, ఇట్స్ నాట్ ఏ స్పిరిచువాలిటీ. దేవుని శక్తి మీద ఆధారపడినటువంటి సంఘాలు, దేవుని శక్తి మీద ఆధారపడినటువంటి విశ్వాస జీవితాల సంగతి చూస్తే ఏమో దేవుని శక్తి నీ ఇంట్లో పనిచేస్తుందా? దేవుని శక్తి నీ జీవితంలో పనిచేస్తుందా? దేవుని శక్తి మీద ఆధారపడే విశ్వాసం నీలో ఉందా? అయితే ఏడవు, కన్నీరు పెట్టవు. నువ్వు చచ్చిపోయే సమస్య వచ్చినా సరే నిలబడి నిఠారుగా నిలబడతావు. దిగులు ఉండదు నీలో, వేదన ఉండదు నీలో, మనోవేదన అసలు ఉండదు. ఈరోజు ఎక్కడ చూసినా మనోవేదనే. ఏమంటే డిప్రెషన్ అండి. ఏంటండి? డిప్రెషన్ అండి. మానసికమైనటువంటి వేదనతో, రుగ్మతతో బాధపడుతున్నటువంటి క్రైస్తవ సంఘము. ఎవరెవరో మోడలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు లోకంలో వెళ్ళిపోతున్నటువంటి అన్నారంటే అనుకోవచ్చు. వాళ్ళకు దేవుని భయం లేదు కాబట్టి, దేవుడు అంటే ఏంటో సరిగ్గా చూసుకోరు కాబట్టి, వారి యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ వేరు కాబట్టి. ఎందుకంటే అందులో ఉండి వచ్చాం కాబట్టి మేము కూడా దాని యొక్క పుట్టుపురోతులు మాకు తెలుసు ఎలాగుంటుందో ఏంటో. భయంకరమైన జీవితం అండి అది. నేను మామూలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే చిన్న టెలిఫిల్మ్లో, చిన్న సీరియల్స్లో, చిన్న మోడలింగ్స్లో అక్కడక్కడ చిన్న చేసినటువంటి దినాల్లోనే అమ్మాయిని తీసుకొచ్చేవారండి తల్లిదండ్రులు. వాళ్ళ మదర్, ఒక అమ్మాయి అయితే నేను వాళ్ళ మదర్కి అయితే చాలా క్లాస్ తీసుకున్నాను ఆ టైంలోనే, ఆ తిరుగు టైంలోనే. అమ్మాయి ఎంత క్యూట్గా ఉంటుందో. ఇంటర్మీడియట్ పాస్ అయిందండి. వాళ్ళ మదర్ ఏమో టీచర్, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ మదర్. వాళ్ళ ఫాదర్ కూడా ప్రిన్సిపాల్ ఏదో స్కూల్కి. ఆ అమ్మాయిని సినీ ఫీల్డ్లోకి పెట్టడానికి తీసుకొచ్చింది కృష్ణానగర్. మేము కృష్ణానగర్లో ఉండేవాళ్ళం ఆ టైంలో. కృష్ణానగర్ అంటే దీనికి ప్రసిద్ధి. ఈ యొక్క సినిమా ఫీల్డ్ వాళ్ళకి, జూనియర్ ఆర్టిస్టులకి, ఈ వచ్చిన వాళ్ళందరికీ కృష్ణానగర్ అంటేనే అక్కడ హైదరాబాద్లోని. ఎవరైనా సరే సినిమా కోసం ప్రయత్నం చేయాలంటే అక్కడికే వెళ్తారు కృష్ణానగర్లో. ఎందుకంటే యూనియన్స్ అన్నీ అక్కడే ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. తీసుకొచ్చింది ఏం చేసింది? పోనీ ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా, వదిలేసింది అంతే. ఇంకా రాత్రులు పగలు ఎవరిష్టం వాళ్ళదండి అమ్మాయి గురించి. మేము ఉండేవాళ్ళం రూమ్స్లో అందరం కూడా. సో చిన్న పోర్షన్ కావాలంటే అతనితో ఉండాలి కంపల్సరీ. నో డౌట్, లైవ్ చూసినా సరే నేను చెప్పగలను ఎవరినైనా సరే. మేము చూసి వచ్చాం. అందులో కంపల్సరీ ఆ అమ్మాయిని వాడకుండా దేంట్లో చిన్న పోర్షన్ కూడా ఇవ్వడం కష్టం. అంత భయంకరమైన ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే తప్పించి, ఏ చిరంజీవి లాంటి వాళ్ళు, ఏ నాగార్జున లాంటి వాళ్ళు, ఎక్కడైనా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉంటే వస్తే తప్పిస్తే, మామూలుగా ఉంటే మాత్రం వాళ్ళని వదలరు, డౌట్ లేదు అందులో. మేము చూసాం దగ్గర ఉండి. భయంకరమైనటువంటి లైఫ్ అది. సరే, అటువంటి జీవితాలు ఉన్నటువంటి వాళ్ళు మెంటల్ స్ట్రెస్కి వెళ్ళిపోయారు, సరైనటువంటి విధానం లేరు, వాళ్ళ లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అనుకుంటే ఓకే, వెల్, తప్పదు. సంఘానికి ఏమొచ్చింది? ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తుని అంగీకరించి, మతం కోసం నమ్ముకున్నావా యేసుక్రీస్తుని? మనం మతం కొరకు కదా. మతం కొరకు అయితే ఎన్నో మతాలు ఉన్నాయి కదా, కాదు కదా, యేసుక్రీస్తువే కదా. అందుకంటాడు, సువార్తను కూర్చున్న వార్త నశించుచున్న వారికి చెప్పాలి గట్టిగా, నశించుచున్న వారికి వెర్రితనము, మనకైతే
చెప్పాలి గట్టిగా, దేవుని శక్తి. దేవుని శక్తి. చదవండి ఒకసారి అది కొరింథీయులకు రాసిన పత్రికలో చూసుకుని మనం నెహెమీయాలోకి వెళ్ళిపోదాం. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రికట 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి, అందరూ గట్టిగా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త, గట్టిగా చెప్పాలి, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎక్కడుంది దేవుని శక్తి? వెర్రితనంగా ఉంటుంది. వెర్రితనంగా తయారవుతున్నాం. ప్రజలకి వెర్రివారులా కనిపిస్తున్నాం, పిచ్చోళ్ళలా కనిపిస్తున్నాం. క్రైస్తవుడు అంటే పిచ్చోడు, క్రైస్తవుడు అంటే వెర్రోడు, క్రైస్తవుడు అంటే వాడికి జ్ఞానం బుద్ధి లేనటువంటి వాడు అనేటువంటి ఒక టెస్ట్ మనీని లోకానికి విడిచిపెట్టింది ఈరోజు క్రైస్తవ సంఘం. భయపడేది ఎక్కడుంది క్రైస్తవ సంఘం అంటే? క్రైస్తవ సంఘం దేవుని శక్తితో నింపబడింది. దేవుని శక్తిని విడుదల చేసేది, దేవుని బలాన్ని విడుదల చేసేది. ఒక ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని నమ్ముకుని ఒక సంఘానికి వెళ్ళడమే మనకు సరైన క్రమం లేదు. ఒక సంఘంలో అంటుకట్టబడడానికి సరైన క్రమం లేదు. ఒక 2 గంటలు కరెక్ట్గా దేవుని ఆరాధిస్తున్నామంటే లేదు. శుక్రవారం 7:30 నుంచి అంటే ఎప్పుడో వస్తాం మనం. ఇంటి దగ్గర ప్రార్థనలు ఉండవు. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియ దేవుని సంగమా. ఆత్మీయ జీవితంలో ఎలాగున్నాం మనం? చచ్చిన వారి వలె ఉన్నాం. అందుకనే మొట్టమొదటిగా ప్రార్థన జీవితాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఆత్మలో తిరిగి జీవింప చేయడానికి దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడతావు. ఇది జరగదు అనడానికి లేదు. నువ్వు నోటి మాట చెప్పగానే ఆ కొండను తీసి అవతల పోమంటే ఆ కొండ అవతల పోవలసిందే. నో డౌట్. గొల్లియాంతు లాంటి సమస్యలు వచ్చినా సరే అవకాశం లేదు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పని ఉండదు, కోర్టుకి వెళ్ళవలసిన పని ఉండదు. నీ నోటితో రాత్రి కూర్చుని ప్రార్థన చేస్తే ఉదయానికి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది మొండిదైతే దేవుడు యుద్ధం చేయడం కొంచెం టైం పడుతుంది అంతే, కానీ ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం చెప్పుకున్నాం సమర్పణ అని చెప్పుకున్నాం. దేవుని ఎదుట మనం సమర్పించబడాలి. నెహెమ్యా గ్రంథంలో వారు ఏ విషయంలో సమర్పించుకున్నారో ఒకటి మాత్రమే మనం చెప్పుకున్నాం. లాస్ట్ వీక్ ఒకటే చెప్పుకున్నాం. మిగతా కొన్ని భాగాలు ఉన్నాయి. వాళ్ళు ఎందులో సమర్పించుకున్నారో మనము ఆ యొక్క అధ్యాయాన్ని బట్టి నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఇంకా దేనికి సమర్పించుకోవాలో మనం ధ్యానం చేసుకుందాం. ఇది నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు సహాయం చేసే గొప్ప మార్గమై ఉన్నది, గొప్ప మెట్లై ఉన్నాయి. చూద్దాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో మనం ఇవన్నీ కూడా ధ్యానం చేస్తున్నాం. నెంబర్ 1 మనం చెప్పుకున్నాం, లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. వారు ధర్మశాస్త్రానికి విధేయులైనట్లుగా వారు ఏం చేశారు? సమర్పించుకున్నారు. వాక్యానికి విధేయులైనట్లుగా వారు సమర్పించుకున్నారు. అది మనం లాస్ట్ వీక్ మనం చాలా విషయాలు దాంట్లో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. ఎలా సబ్మిట్ చేసుకోవాలి, మన దేహాలని మన శరీరాలను ఎలాగా సబ్మిట్ చేసుకోవాలనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు నా 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే నెహెమ్యా 10:30, మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు దేశపు జనులు. వీటన్నిటి గురించి కూడా 32వ వచనము ముందు చూస్తే 31 లాస్ట్ 32వ వచనం చూస్తే నిర్ణయించుకుంటామని ఉంటుంది. చూడండి అక్కడ 32వ వచనం కనిపిస్తుందా? 31 లాస్ట్ నిర్ణయించుకుంటమి అని ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు సమర్పించుకున్నారు. ఏమని సమర్పించుకున్నారు? దేవుని ప్రజలమైనటువంటి మేము, దేవుని సొత్తు అయినటువంటి మేము, మా కుమార్తెల్ని కానీ మా కుమారుణ్ణి కానీ, ఎలాగట? మా కుమార్తెని కానీ మా కుమారుణ్ణి కానీ ఈ దేశపు జనులకు మేము వివాహానికి ఇవ్వము. ఈ దేశపు జనులంటే దేవుణ్ణి ఎరగని వారు. ఎవరు? దేవుని ఎరగని వారు. ఇశ్రాయేలు జనాంగమైనటువంటి మేము మాత్రమే మా బిడ్డల్ని మేమే ఇచ్చుకుంటాం. మా ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాల పిల్లలకే ఒకరి పిల్లల్ని ఒకరిని వివాహాలకి ఇచ్చుకుంటాం. మా పిల్లల్ని తీసుకుని వెళ్ళి వేరే దేవుణ్ణి ఎరగనటువంటి అవిశ్వాసులైనటువంటి యెహోవా దేవుణ్ణి అంగీకరించని, యెహోవా దేవుణ్ణి నమ్మని, యెహోవా దేవునితో వెళ్ళనటువంటి వారికి మేము మా కుమార్తెల్ని కానీ మా కుమారుల్ని కానీ వివాహానికి ఇవ్వం
అన్నటువంటి ఒక నిశ్చయిత వారు తీసుకున్నారు. నా ప్రియ దేవుని సంగమా, ద్వితీయోపదేశకాండంలో చక్కటి మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో అంటాడు 22వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో, ద్వితీయోపదేశకాండము డిటోనమీ చాప్టర్ 22nd చాప్టర్ 22వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అంటాడు. చాలండి, ఎద్దును గాడిదను, ఒక ఎద్దును తీసుకొచ్చి ఇంకొక ఎద్దును పెడితే భూమి చక్కగా దున్నడానికి అవకాశం ఉంటుంది. పక్కన తీసుకొచ్చి గాడిదను పెట్టాం అనుకోండి, ఆ పొలం దున్నడానికి అవకాశం లేదు. అలాగే నీ యొక్క జీవితంలో నీకంటూ ఒక విశ్వాసం ఉంది కదా, నీకంటూ ఒక విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు దేవుడని నువ్వు నమ్మావు, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నమ్మావు, యేసుక్రీస్తు లేకపోతే ఈ సృష్టి లేదని నమ్మావు, యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా నా ప్రతి పాపం క్షమించబడిందని నమ్మావు, క్రీస్తు ఆత్మచేత నేను నింపబడితే లోకం నేను జయించగలను అని నమ్మావు, యేసుక్రీస్తు అన్ని నామముల కంటే పైనామం అని నమ్మావు. నమ్మినటువంటి నీవు నీ కుమార్తెను తీసుకుని వెళ్ళి, నీ కుమారుని తీసుకుని వెళ్ళి ఒక అవిశ్వాసికి వివాహం చేస్తే దేవుడు అంగీకరించడు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయింది అక్కడితే నీ కుటుంబం ఎంటైర్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఈ రోజున క్రైస్తవ సహవాసము కాంప్రమైజ్ మ్యారేజెస్, వివాహ విషయంలో కమిట్మెంట్ తీసుకోవాలి క్రైస్తవ సంఘము. అప్పుడు దేవుని శక్తి నీ కుటుంబం మీద నిలబడి ఉంటుంది, నీ కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు మ్యారేజెస్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, అసలు సమస్య లేదు, చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏమైందంటే సంఘంలో అందరూ తయారైపోయారు పెళ్ళిళ్ళకి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా వివాహాన్ని సిద్ధపడి అయిపోయారు. ఇంక నేను కానీ అడుగు ముందుకు అయిపోతే ఎవరో కొంత తీసుకొచ్చి పాస్కర్ చేస్తారా అన్నట్టు ఉన్నారు ఒకడు. అందుకని మళ్ళీ వీళ్ళు బయటికి అడుగు వెళ్ళి ఎవరినో ఏరుకుని వచ్చేసే కంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయాలి. లేకపోతే వయసు ఊరుకుంటుందా? వయసు ఏం ఊరుకోదు కదండి. నువ్వు చేయకపోతే నాకు ఎవరు దొరకడు అనుకుని ఎవరినో తీసుకొచ్చేస్తాడు. అందుకని తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్లి కావాల్సిన అందరిని పట్టుకుని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఇక్కడ అమ్మాయిల్ని ఇక్కడ అబ్బాయిల్ని పట్టుకొని వేట మొదలు పెడితే అయ్య బాబోయ్ బయట పరిస్థితులు ఎలాగున్నాయంటే అలాగున్నాయి. మొన్న ఏదో ఒక వివాహ సంబంధానికి వెళ్తే మన చర్చిలో ఒక అన్నయ్య కోసం వెళ్ళాం. అన్నయ్యలే, నేను తమ్ముడిని అందరికీ. నవరే మీరేది నవ్విద్దామని ఫ్యాన్ లేదా జోకు? ప్రైజ్ లార్డ్. అందరూ తమ్ముళ్ళు, నేనైతే అందరూ అన్నయ్యలు, నేను తమ్ముడిని. సో ఒక తమ్ముడు కోసం ఒక వివాహ సంబంధానికి వెళ్ళిన తర్వాత నేను అన్ని చూసుకుని వెళ్తున్నాం. దానికోసం పేరెంట్స్తో ఎంత గొడవ, తల్లిదండ్రులు కూడా పోతే ఎలాగోలాగా పిల్లలకి పెళ్లి చేసేయాలి. సిగ్గు ఉండాలి కదండి, ఏముండాలి? ఎలాగోలాగా పెళ్ళిళ్ళు చేసేస్తే రేపొద్దున కుటుంబం అంతగా శాపం కదా, దానికి ఎఫెక్ట్ కుటుంబం అంతా వస్తుంది కదా. నేను క్రైస్తవుణ్ణి పెళ్లి చేయని చెప్పట్లేదు, విగ్రహారాధకుని పెళ్లి చేయని చెప్పట్లేదు. విశ్వాసానికి అవిశ్వాసానికి చూపిస్తున్నాను నేను. ఫెయిత్, నువ్వు వివాహం జరిగించినప్పుడు విశ్వాసులకు అవిశ్వాసితో జోడెక్కడిది అనడా లేదా? విశ్వాసితో అవిశ్వాసికి జోడెక్కడిది? జోడు లేదు కదా. ఇక్కడ విశ్వాసానికి అవిశ్వాసానికి సంబంధించినటువంటి సమస్య కానీ వాడు ప్రభువుని నమ్ముకున్నాడా, క్రైస్తవుడైనా, చర్చికి వెళ్తున్నాడా, అది కాదు కావాల్సింది. వాడు ప్రభు యొక్క దేవుని యొక్క భయభక్తులతో జీవిస్తున్నాడా లేదా. ఒక సంబంధానికి వెళ్ళి ఇవన్నీ చూసిన తర్వాత బాగుందండి, వాళ్ళ నాన్నగారు ఇంకా రక్షించబడలేదంటే మళ్ళీ డౌట్ వచ్చింది. రక్షించబడలేదంటే మళ్ళీ ఆడేమి ఏం చేస్తాడు? పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఒకటి, పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఏదో చేస్తారు. మాకు ఎక్కడో ఏదో ఉంది, మొక్కు ఉంది, వెళ్ళాలంటాడు, పంపించాలి తప్పదు, లేకపోతే పెళ్ళి పంపించేస్తాడు ఇంటికి, లేనిపోని బాధలు. సరే మొత్తం మీద ఎలాగైతే ఎంక్వైరీ చేస్తే లేదంటే ఆ అబ్బాయి ఫాదర్ దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు, ఇంకా బ్యాప్టిజానికి టైము ఇంకా తీసుకున్నాడు, అంతే తీసేసుకుంటాడు ఈ మధ్యలోనే అని చెప్పారు. సరే కదా, వెళ్ళిన తర్వాత మొత్తం మీద అమ్మాయి వచ్చింది, ఏదో మొత్తం మీద చూసాం, అది చేసాం, హడావుడి చేస్తాం కదా మేము, కొంచెం హడావుడి చేసాం, మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను తిన్నగా ఉండకుండా అడిగాను, మరి అమ్మాయి బ్యాప్టిజం తీసుకుందా అన్నాను. అంటే ఇంకా తీసుకోలేదండి. ఎందుకు తీసుకోలేదు అంటే ఆ మాట చెప్పిన, అంటే సంబంధాలు వస్తున్నాయి కదండి అందుకని ఆపానండి అన్నాడు. ఎక్కడన్నా లింక్ కుదిరిందా అంటే నాకు కుదరలేదు, వాళ్ళు కుదురుతుందేమో, నాలంటోడికి ఎక్కడ అది సూట్ అవుతుంది. నేను అన్నాను పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా అందుకని ఇంకా బ్యాప్టిజం ఇవ్వలేదు అంటే కుదురుతుందా లేదా అంటే ఏం లింక్ అవ్వట్లేదు.
నేను అడిగాను, అదేంటండి బ్యాప్టిజం అన్నది క్రైస్తవత్వానికి ప్రధానమైనటువంటి స్థితి కదా, మరి ఎందుకు మీరు బ్యాప్టిజం బ్యాప్టిజం అవుతే ఇంకా దేవుని శక్తి చేత ఇంకా నింపబడి వాళ్ళు ఇంకా భయభక్తులు కలిగి ఆ బ్యాప్టిజం ద్వారా ప్రభుతో కట్టబడతాం కదా, అసలు బ్యాప్టిజం ఎంతవరకు ఎందుకు తీసుకోలేదు ఏంటి అని చెప్తే అని మేము డౌట్కి పడితే, నువ్వు పెళ్ళికి లింక్ ఏంటంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క అర్థం ఏంటి చెప్పాలి. అలాగా ఒకళ్ళిద్దరే చెప్తున్నారు ఏమి అదే మొత్తం మీద ఆయనకి ఏం కావాలి అమ్మాయిని తోసేయాలి బయటకు, అంతే. తోసేస్తున్నాం అనుకుంటాడు, ఇది వెళ్ళి మళ్ళీ ఇంకో 10 తీసుకుని వస్తుంది. ఏదో చూడండి బైబిల్లో ఒక ఆత్మ వెళ్ళిపోతే అది నెమ్మదిగా విశ్రాంతిగా ఏమీ లేకుండా ఉన్నది కదా అని చెప్పి ఇంకో 10 ఆత్మలు తీసుకొచ్చి కూర్చున్నట్టుగా ఇవన్నీ బయట తోడే సంగతి అలాగ ఉంచండి. ఇంట్లో ఉంటే చిన్న శ్రమే. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తుంది, ఊర్లో ఉన్నటువంటి శ్రమ అంతా, వాళ్ళ అత్తగారిలో ఉన్నటువంటి శాపం అంతా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వేదనలు దుఃఖాలంతా తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. ఇప్పుడు ఇలా అంటారు, ఏంటోనండి పెళ్ళి ఏదైంది కానీ అప్పులు అలాగే ఉన్నాయి, ఇది వచ్చి ఇంట్లో కూర్చుంది, ఆ కోర్టు కేసులు అండి, ఆ శ్రమలండి, ఆడు మాట ఎండండి, అదండి ఇదండి అని చెప్పి మళ్ళీ ఎక్కడికి వస్తారంటే ప్రార్థన చేయాలంటాడు. నేనంటాను దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నో నో నో, దేవుని యొక్క వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారట, మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుము అని ఒక డిసిషన్ తీసుకున్నారట. తీసుకోండి, ఒక నిర్ణయం తీసుకొని సమర్పణ అంటాను, ప్రార్థన, సమర్పణ, దిద్దుబాటు. సమర్పణలో పోయిన వారం ఒక అంశమే మనం చెప్పుకున్నాం. ఈరోజు నా రెండవ అంశముగా వారు తీసుకున్నటువంటి మాట మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నీవు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారితో వివాహము చేసుకోకపోతే నీ కుమారుని నీ కుమార్తెల్ని, ఒక ప్రశ్న మీలో రావచ్చు, పాస్టర్ గారు అండి మరి మేము ప్రభువుని తెలుసుకోకముందే మరి పెళ్ళిళ్ళు చేసేసుకున్నామండి, మేమంతా కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళం, అవిశ్వాసులే అంటే మీ లెక్క వేరు. దేవునికి ఎదుటి లెక్కలు వేరువేరుగా ఉంటాయి, న్యాయపు లెక్కలు, యథార్థపు లెక్కలు. అప్పుడు మీకు తెలియదు, ఆవిడికి తెలియదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవరికి నమ్మకం లేదు, విశ్వాసం లేవు, కాబట్టి చల్తారా కొట్టుకుపోయింది. కానీ ఇప్పుడు ఏ రాంబాబు, ఒక రాంబాబు వచ్చాడు కాబట్టి ఒక రాంబాబే, అంతే కదా. అప్పుడు తెలియక ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు తెలిసిన తర్వాత మీ అమ్మాయిని మీ అబ్బాయిని ఎలా పెంచాలి? ప్రభువులో పెంచాలి. ఎవరికి వివాహం చేయాలి? ప్రభువుని తెలిసినటువంటి వారి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారికి పెళ్లి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ముఖేష్ అర్థమైందా? గౌరీ కూడా కమిట్మెంట్ తీసుకోవాలి ఎప్పటి నుంచే. అలాగే అప్పారావు గారిని కూడా చెప్పాలి, లక్ష్మీ పర్లేదు కమిట్మెంట్ తీసుకుంది, కానీ ఇంకా రమ్య వాళ్ళ నాన్నగారు కూడా చెప్పాలి. ఇప్పుడు రెడీగా కొంచెం అనుశైలు అంతా ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర గారు కూడా చెప్పాలి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. కమిట్మెంట్ తీసుకోవాలి, సమర్పణ తీసుకోవాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదమును, దేవుని యొక్క ప్రణాళికల యొక్క ఆధిక్యతను మనం పోగొట్టుకుంటాము. ఒక విషయం చూపిస్తాను, చూద్దాం. 1 రాజులు 11వ అధ్యాయం, 1 King 11th chapter, 1 King 11th chapter 1వ వచనం నుంచి. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. పాత నిబంధనలని చెప్పాడు, నూతన నిబంధనలో కూడా చెప్పాడు. చాలా ఖచ్చితంగా, ఖండితంగా చెప్పాడు. వాళ్ళంటే వ్యతిరేకమని కాదు, వాళ్ళంటే శత్రువులని కాదు, వారేమి అజ్ఞానులని కాదు. దేవునికి విశ్వాసంలో ఉన్నటువంటి వారు అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం అని చెప్పాడా లేదా? చెప్పాడు. మీ హృదయములను దేవతల తట్టు తిప్పుతారు. వాళ్ళు ఏదో పూజించుకుంటున్నారు, పూజించుకునేవ్వండి. వాళ్ళ విశ్వాసము వారిది, నీ విశ్వాసము నీది. వాళ్ళని పెళ్లి చేసేసుకుని మన క్రైస్తవతలు తీసుకొచ్చే అంత భయంకరమైనటువంటి జ్ఞానం మీకు అక్కర్లేదు. అంత జ్ఞానవంతులు అయిపోతే ఒక్కడికి బైబిల్ చెప్పరు, ఇల్లు ఒకరికి సువార్త ప్రకటించరు. ఎవరు? ఈ జాతికి చెందినవారు. జాతి అంటాను, ఏమనుకోకండి. స్టైల్గా చెప్పాలంటే ఈ గ్రూప్, కొంచెం చెప్పాలంటే ఈ జాతి. ఈ జాతిలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ క్రైస్తవ జాతిలో ఉన్నటువంటి వారు
ఈ నమ్మకంలో ఉన్నటువంటి వారు ఒకరికి సువార్త ప్రకటించరు. పొద్దున్న లెగిస్తే సంఘాలు ఎక్కడికైనా సరే సువార్తకి వెళ్తున్నాయి రమ్మంటే సువార్తకు రారు. వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? అంటేనండి వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సువార్త ప్రకటిస్తామండి. అనుకూలంగా మార్చేసుకోవడం. నిజంగా సువార్త భారం ఉంటే ఏం చేస్తారు వీళ్ళు? చెప్పాలి గట్టిగా. నిజంగా సువార్త భారం ఉంటే నాలంటి దగ్గర వాళ్ళు ఎలా కనబడతారు? వాళ్ళు నాకు లోపల అలాంటి ముందు పళ్ళు ఇరిగిపోయినాయి, కట్టించుకున్నాను నేను యాక్సిడెంట్లో. ఎప్పుడో చిన్నప్పుడు పోయినాయి. గట్టిగా పళ్ళు కొరికానంటే పుట్టుకుని ముందుకు వచ్చి నవ్వానంటే మొత్తం పరిగెడతారు బయటికి. మొత్తం పరిగెడతారు, ఒకరు కూడా ఉండరు. భాస్కర్లు ఏదో దూరింది అనుకుంటారు. అందులో బ్లాక్ ఒకటి వేసుకొచ్చాం. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. బ్లాక్ డ్రెస్, వైట్ గడ్డం, ముందు పళ్ళు లేవు, నవ్వామంటే చూసుకోండి ఒకసారి. మరి ఇంకా రన్నింగ్. కొంచెం ధైర్యవంతులు వచ్చి ఏసునామములో పో అని ప్రార్థన చేస్తారు నాకు వచ్చి. అందుకని బలవంతంగా పళ్ళు కొరకడం ఆపేశాను. ప్రైజ్ గాడ్, ఆమేన్. కోపం చేస్తూ ఉంటుంది. నాకు వచ్చి సువార్త చెప్తారు వాళ్ళు. భాస్కర్ అంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మరి వాళ్ళకి సువార్త ప్రకటించడం, ఒక ఆత్మ, కరెక్టే, ఒక ఆత్మను రక్షించిన వాళ్ళట. వీళ్ళ ఆత్మకి రక్షణ లేదు, వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఆత్మకి రక్షణ లేదట. ఎంతమందికి అర్థమవుతుంది? పెళ్ళి కావలసిన పిల్లల తల్లిదండ్రులారా మేలుకో, సమర్పించుకోండి. అది నీ ఇంటికి శక్తి, నీ ఇంటికి బలము, నీ బిడ్డలకి క్షేమము. 1 రోజులు వేసుకోవద్దు అన్నాడు. 9వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో చూసినట్లయితే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతరుల దేవతల తట్టు తిప్పగా, గట్టిగా చదవాలి, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. కన్ఫర్మ్, ఖచ్చితం. ఇంకా నీ జ్ఞానం దేవుని జ్ఞానంతో కంపేర్ చేసుకుని దేవునికి ఎదురెళ్ళడానికి ప్రయత్నం చేయకు. లోతు వలె దేవునికి ఎదురెళ్ళకండి. దేవుని కంటే జ్ఞానవంతుడిగా దేవునికే మనము వాక్యం చెప్పేంత స్థాయికి అపవాది ఆత్మది, దురాత్మది. దురాత్మ వెళ్ళింది ఏం చేస్తుంది? యేసుక్రీస్తుకు వాక్యం చెప్తుంది. నీకు దేవుడు గొప్ప దేవుడు కదా, వాక్యం ఉంది కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసేయచ్చు కదా, నువ్వు పైనుంచి దూకేస్తే వాక్యం చెప్తుంది కదా, యెహోవా దేవుడు నీ తండ్రి అంటున్నావు కదా, ఆయన దూతలు పంపిస్తాడు కదా, వాక్యం చెప్తుంది. ఎవరికి? యేసుక్రీస్తుకి వెళ్ళి వాక్యం చెప్తుంది. సిగ్గుండాలి దానికి. ఈరోజున మనం కూడా దేవునికి వాక్యం చెప్తున్నాం. దేవుడు ఏమన్నాడంటే నో, ఖచ్చితంగా యథార్థత కోల్పోతారు, శాపం వస్తుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏమున్నా సరే నో. వారు విశ్వాస జీవితంలో ఉన్నారా లేదా? క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తున్నారా లేదా? క్రమంగా దేవుని వాక్యాలను వింటున్నారా లేదా? వారికి పశ్చాత్తాపం ఉందా? వారికి మారు మనసు ఉందా? వారు వెళ్ళే సంఘం ఎటువంటిది? వారు నడిపించే సేవకుడు ఎటువంటి వాడు? ఆ సంఘములో అతనికి, ఆ అమ్మాయికి ఏ సాక్ష్యం ఉంది? నేను ఇవన్నీ చూస్తున్నాను. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు వీళ్ళకి. ఆ అమ్మాయికి ఎన్ని చూశాను, ఎక్కడో చోట ఆగిపోతున్నాయి. సంఘంలో సాక్ష్యం లేకపోవడం, ఇంకెక్కడో సాక్ష్యం లేకపోవడం, బయటికి చెప్పేది ఒకటి, లోపల ఉన్నది ఒకటి జరగడం, అలాగే అయిపోతున్నాయి. మనసుకి వేదన కలుగుతుంది. ఏంటి ఇలాగ ఉన్నారేంటి బయట, ఇంకేం చూడాలి సంబంధాలు అని చెప్పి భయం వేస్తుంది. కష్టమే, కానీ ప్రార్థన చేస్తే, వాళ్ళు ప్రార్థన చేసుకుంటే, వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే సేవకుడిగా మా పని సులభం అవుతుంది. ఉపవాసాలు ఉండాలి. పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఫాస్టింగ్స్ ఉండాలి. ప్రభువా, విశ్వాసి అయిన భర్త నాకు రావాలి అని అమ్మాయిలు ప్రార్థన చేయాలి. విశ్వాసి అయినటువంటి భర్త నాకు రావాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. నా కన్ను దృష్టి ఎవరి మీద పడకుండా నా కంచెవేయి నాయనా, నాకు ఆలోచనలు కంచెవేయి ప్రభువా, ఎవడి కన్ను నా మీద పడనివద్దు నాయనా అని అమ్మాయిలు ప్రార్థన చేయాలి, అబ్బాయిలు ప్రార్థన చేయాలి, అబ్బాయిల తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, అమ్మాయిల తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. అబ్బాయిల తల్లిదండ్రులు, అమ్మాయిల తల్లిదండ్రులు, ప్రభువా నా కూతురికి విశ్వాసి అయినటువంటి అల్లుడు ప్రభువా భర్త రావాలి తండ్రి. ఒకవేళ ఎక్కడ రక్షణ లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అలాగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇదిగో ప్రభువా నా కుమార్తెకి ఎక్కడో అల్లుడిని పెట్టావు కదా, వాడు ఒకవేళ అవిశ్వాసి అయితే వాడిని దీవిస్తున్నాను, విశ్వాసిగా వాడు మార్చబడును గాక, ఇప్పుడే అవిశ్వాసపు యొక్క చీకటి నుంచి వాడిని విడుదల చేసి వాడిని నా దగ్గర తీసుకురామని ప్రార్థన చేస్తున్నానని బంధిస్తూ ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు.
కోడల గురించి ప్రార్థన చేస్తారు, ఎక్కడో పుట్టి ఉంటుంది కదా. నేను అంటాను ఎక్కడ ఉందంటే నీకు తెలుసా అంటాను. నాకేం తెలుసు, నాకు తెలియదు, ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడో ఉండే ఉంటుంది కదా, పుట్టే ఉంటుంది కదా. మనం ఇప్పుడు కానీ ప్రార్థన చేయకపోతే అప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేయవలసి ఉంటుంది. అందుకని ఇప్పుడే ప్రార్థన చేసేసాం అనుకో, ఈ ప్రార్థన ఫలం పెళ్ళైన తర్వాత కోస్తాం కదా అని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళకి చెప్తాం, బాబుకి కూడా వీళ్ళు సిగ్గుపడిపోతూ ఉంటారు. యూత్కి చెప్తాం, మంచి భర్త కోసం ప్రార్థన చేస్తున్నారంటే అప్పుడే పెళ్ళింది. అప్పుడే పెళ్ళి తర్వాత చేసుకుంటావు కదా. చేసుకుంటే అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని ఎవరినైతే దేవుడు ప్రణాళికలో ఉంచాడో వాడిని సిద్ధపరుస్తాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, అటువంటి కమిట్మెంట్తో ప్రార్థన చేయాలి. ఆ తండ్రి చెప్పినట్టుగా అందుకని ఆపేమండి, ఎవరు వస్తే వాళ్ళకి చేసేద్దాం అనుకుంటున్నామండి అంటే వయసు అయిపోతుంది కదా అండి. వయసు అయిపోయిందని ప్రార్థన చేయకుండా నిష్టానుసరంగా నువ్వు పంపించేస్తే రేపొద్దున ఎవరికి శ్రమ? అలాంటి కుటుంబాలు లేవా? ఎందుకు చేసాము అని బాధపడుతున్నటువంటి కుటుంబాలు లేవా? నేను చూపిస్తాను, 100 కుటుంబాలను చూపిస్తాను, క్రైస్తవ కుటుంబాలు 100 కుటుంబాలు చూపిస్తాను నేను. నా ప్రియ దేవుని సంగమా, బైబిల్ చెప్తుంది, చూడండి 9వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదనియు అతనికి ఆజ్ఞాపించినను. గట్టిగా చదవాలి. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, చెప్పాలి గట్టిగా, సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నీవు ఆచరింపకపోవటం వలన నేనే కనుగొనుచున్నాను గనుక, చెప్పాలి గట్టిగా, ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను. నెంబర్ 2, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేతను. నెంబర్ 3, రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును 1 గోత్రమే ఇస్తాను. 12 గోత్రాలు ఎక్కడ, 1 గోత్రం ఎక్కడ? నీ బిడ్డల ఎడల దేవునికున్న ప్రణాళిక. 1,00,000 రూపాయల జీతంతో పంపించాలనుకుంటే 10,000 జీతమే దొరుకుతుంది, నువ్వు ఎంత ప్రయాసపడినా. అది దాని అర్థం. దేవుని యొక్క ప్రణాళికలో నుంచి నీ బిడ్డలు బలహీన పడిపోవడానికి మార్గం సరళం చేయబడుతుంది. వివాహ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచావు, విశ్వాసి అయినటువంటి కోడల్నే, విశ్వాసి అయినటువంటి అల్లుణ్ణే తెచ్చుకోవడానికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ బిడ్డలను కూడా సమర్పించుకునేట్టుగా చేయాలి. ఒక అడుగు ముందుకు వేసి అప్డేటెడ్గా. కొంతసేపు మనం బాంబేలో ఉన్నాం అనుకుందాం, కొంతసేపు మనం ఢిల్లీలో ఉన్నాం అనుకుందాం, ఢిల్లీలో సంఘం అనుకుందాం, లేదంటే సింగపూర్లో ఒక సంఘం అనుకుందాం. ఒక అడుగు ముందుకేద్దాం. యుఎస్లో ఉన్నాం మనం, ఇదంతా మీరంతా యుఎస్లో సెటిల్ అయిపోయారు, అక్కడ సంఘం ఇది. నవ్వరేమి, కనీసం ఆమెనని కూడా చెప్పరేమండి. అయ్యయ్యో దేవా, ఆశ లేని సంఘమా, ఆశ కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. 7 మొహాల నుంచి 9 ముఖాలుగా మీ మనసును మార్చుకోండి. ఆమేన్. మంచి మాటలు చెప్పినప్పుడు ఆమేన్ అనకండి, అది ఆవులెంతలోకి వెళ్ళిపోతుంది. ప్రైజ్ లార్డ్. గట్టి చెప్తాం ఒకసారి హల్లెలూయా, గట్టి చెప్తాం మళ్ళీ ఒకసారి హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎక్కడ సంఘం ఇది? ఎక్కడో వైజాగ్లో సాగర్ నగర్లో బీచ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి మారుమూలలో ఉన్నటువంటి సంఘం కాదు ఈ సంఘం. అంతా ఎక్కడ సంఘం ఉంది ఇప్పుడు? మనం ఇప్పుడు యుఎస్లో ఉన్నాం. అసలు అక్కడ ఉన్నాం. లాంగ్వేజ్ మారిపోలే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? హై మనం సంఘం అని చెప్పాలా? అదే అక్కడ తెలుగు సంఘాల్లో అచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారు. ప్రైజ్ గాడ్. ఆమేన్. అద్భుతమైనటువంటి తెలుగు సంఘాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు అక్కడ. యుఎస్ అంతా తెలుగు సంఘాల యొక్క ప్రభావం పెరిగిపోయింది, బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పటి నుంచి దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా నన్ను చాలామంది పిలుస్తూ ఉంటారు తెలుగు సంఘానికి అక్కడ రమ్మని చెప్పి. వెళ్తే బుక్ అయిపోతానే వెళ్ళట్లేదు. మిమ్మల్ని ప్రేమించి మోషే చెప్పినట్టు చెప్తున్నాను, మీ వల్లనే ఆగిపోయాను అని నేను అన్నాక ఈసారి నుంచి నాకు బుద్ధి వచ్చింది. ప్రైజ్ గాడ్. మోషే ఇక చక్కటి గుణపాఠం నేర్పించాడు నాకు. మోషే ఏమంటున్నాడు? మీ వల్లనే
ఈ బండను నేను తన పాపాన్ని ఒప్పుకోవట్లేదు, తన తప్పును ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను మారు మనసు పొందుకున్నాను, మీ గురించి నేను అసలు ఉన్నాను ఇక్కడ నుంచి. ప్రైజ్ లాడ్, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడో టక్ మన ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ మాకు తేలుతాను ఎప్పుడు. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, యేసులో సంఘం అనుకుందాం. ఒక అడుగు ముందుకు వేద్దాం. ముందుకు వేసి ఏ ఆఫీసులోనే ఎవడో తగులుకున్నాడు, ఏ ఆఫీసులోనే ఎవరో తగులుకుంది అంటే అర్థమైనట్టుగా ముఖాలు. ఆ ముఖాలు చూస్తే ఏమనుకుంటానంటే నేను ఏమైనా బూత్ మాట మాట్లాడేశానా? నాకు డౌట్, నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది ఇక్కడ. కాదు, అర్థమైందా మీకు? ఏమర్థమైంది? మీ భాషలో చెప్పండి, ఇది నా భాష. మన ఇక్కడ లేము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ మనం ఎందుకు మనకు ఎంచపరుచుకోవడం, అక్కడే మాట్లాడుకుందాం. ఏ ఐటీలో ఉన్నాం, జాబ్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాం, మొత్తం మీద ఎవరు ఇష్టపడ్డారు. నేను అంటాను అటువంటి అవనస్తులకి, ఒరే బాబు చూసి విశ్వాసంతో గొప్పని అలాగని ఫాలో అయిపోయారు కనుక. ప్రైజ్ లార్డ్. విశ్వాసి దేవునితో భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునితో భయభక్తులు కలిగి ఉంది, విశ్వాస జీవితంలో ఉంది. రైట్, ఓకే. మీ పేరెంట్స్ చెప్పి, ఇదిగో ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం, అతడు దేవునితో ఉన్నాడు, విశ్వాసంలో ఉన్నాడు, కావాలి చూసుకో అని చెప్పి, ఓకే, అంతవరకు దేవుడు అంగీకరింప చేస్తాడు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ప్రేమించేసి ఆడెవడో తెలియకుండా, వాడి పుట్టుపూర్వతలు తెలియకుండా, వాడి తల్లిదండ్రుల ప్రభావం తెలియకుండా వాడు తాగుపోతాడు, తిరిగిపోతాడు. మరి ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్తుంది, స్టైల్గా సిగరెట్ కాల్చోడంటే ఆడికి ఇష్టం అట. దాని మోహం పాడుగాను. అదేమన్నా దాని జీవితం బాగుంటుందండి? 90 సంవత్సరాలు బతకొస్తున్నాడు, 40 సంవత్సరాలు పుట్టుకుని పోతాడు. చెప్తున్నాను, అవునా కాదా? ఏమవుతుంది? క్యాన్సర్ వచ్చేస్తుంది, త్వరగా వస్తున్నాయి. స్మోకర్స్, యూత్ ఎంతోమంది స్మోకర్స్, స్మోకింగ్ వల్ల ఏమవుతుంది? సడన్గా గుండె ఆగిపోద్ది. ఏమైపోద్ది? భార్య బ్రతుకు. స్టైల్గా సిగరెట్ కాల్చేవాడు అంటే ఇష్టం అట. ఒక ఫుల్ బాటిల్ తాగేవాడు అంటే చాలా ఇష్టం అట. ఇంకొక అమ్మాయి చెప్తుంది, మొన్న ఏదో ఇలాంటివన్నీ చూస్తుంటాను నేను, తిన్నమైన వండుకుంటా. నో అలాంటి కాదు. ఒకరెవరన్నా ప్రేమించే ఉద్దేశాలు ఉన్నట్లయితే, ఇలాంటి పరిస్థితులు లేకపోతే వాళ్ళకి బ్రేకప్ ఇచ్చేయండి. ఆమెన్ చెప్పరా? ఇలాంటివి చెప్పరా? ప్రైజ్ లార్డ్. మీరు ఆమెన్ చెప్తే వాళ్ళకి బ్రేకప్ అయిపోద్ది. ఆమెన్. మన చర్చిలో కొంతమంది బ్రేకప్ చేయించండి నేను. ఆమెన్. బాబు మీ మొఖాలు ఏంటండి బాబు, నాకు అర్థం అవ్వట్లేదు. సరే, ఓకే. అంటే ఎవరానా వెంటనే ఎవరో చెప్పేయాలి. ఇప్పుడు ఎవరో చెప్పేయాలా? చెప్పేది నిజమా? ఎంత ఆనందం కదండి. దేవునికి వాక్యాన్ని విని మన సంఘంలో చాలామంది బలపడి బ్రేకప్లు ఇచ్చుకొని ప్రభు కొరకు సిద్ధపడి దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నటువంటి కుటుంబాలుగా మన సంఘంలో చాలామంది ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోయింది? దేవుని ఆశీర్వాదకు సొలొమోను యొక్క వంశం దూరం అయిపోయింది. 12 గోత్రాలకు రాజుగా ఉండవలసినటువంటి కుమారుడు, తన కుమారుడు ఎన్ని గోత్రాలు గట్ట? ఒక గోత్రం, అంటే 2 గోత్రాలు. తర్వాత చూసుకుంటే 2 గోత్రాలు ఇచ్చాడు. బెన్యామీను గోత్రం, యూదా గోత్రం మాత్రమే. 2 గోత్రాలకు మాత్రమే రాజు. 10 గోత్రాలు ఇశ్రాయేలుకి వెళ్ళిపోయింది. కారణం ఏంటి? నీ జీవితంలో దేవుడు నీ పిల్లల విషయంలో ఏమైతే చేయాలనుకుంటున్నాడో 10% బయటికి వెళ్ళిపోద్ది. 2% మాత్రమే నీ లైఫ్లో నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలుగుతావు. దేవుడు ఏమైతే అనుకున్నాడో అందులో 10% మాత్రమే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. మిగతా 2% మాత్రం రిసీవ్ చేసుకుంటావు, మిగతా 10% మాత్రం నువ్వు పోగొట్టుకుంటావు. ఇది జరుగుతుంది ఇక్కడ. ఇదిగో నీ విషయం అయిపోయిన తర్వాత నీ కుమారునికి ఫుల్ గోత్రాలు ఇవ్వను, ఒక గోత్రం మాత్రమే రాజుగా నీ రాజ్యాన్ని ఎదురు నుంచి తీసేస్తాను. మనం అనుకోవచ్చు చిన్న కమిట్మెంటే కదండి. చిన్న కమిట్మెంట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ఎందుకో తెలుసా? బైబిల్లో ఆదాముతో ఏమన్నాడంటే, నువ్వు సంతానమును కానీ భూమిని నిండించి నువ్వు ఆశీర్వాదం పొందుకోమన్నాడు. ఎవరి బిడ్డలుగా? దేవుని బిడ్డలుగా. నువ్వు దేవుని బిడ్డలుగా నీ సంతానాన్ని అభివృద్ధి చేయాలి. కానీ నువ్వేమో దేవునితో నీ బిడ్డలనేమో అవిశ్వాసులకు ఇచ్చి నీ సంతానాన్ని లోకంలో వదిలేస్తే అది దేవుని యొక్క మహిమార్థమే కాదు. నీ స్వార్థము కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, ఆయన మహిమార్థమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీ బిడ్డలను కూడా ప్రభువుల్లో పెంచాలి. నీ బిడ్డల యొక్క వివాహాలు కూడా ప్రభువుల్లో ఉన్నవారిని మాత్రమే. నిమిషం ఆలస్యమైన అటు ఇటు అయినా సరే, బైబిల్ ఒక మాట ఉంటుంది, వివాహం కాకపోయినా పర్వాలేదు కానీ
వివాహం కాకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఒక విధంగా వివాహం కానీ చేయడానికి ఇష్టపడదని పౌలు భక్తుడు చెప్తున్నాం మనం వాయువులో కనిపిస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, అదే అధ్యాయం 31వ వచనంలో, 10వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన ఇక్కడ నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 10వ అధ్యాయం 31వ వచనం, మరొక సమర్పణ చెప్పుకుని వెళ్ళిపోదాం, టైం అవుతుంది. నెహెమ్యా 10వ అధ్యాయం 31వ వచనం, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములే కానీ అమ్ముటకు విశ్రాంతి దినమును కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని కొనకుండమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరమున బాకీదారుల బాకీలు వదిలివేయదమనియు నిర్ణయించుకుంటుమి. చాలు 37వ వచనం, దేవుని సన్నిధిని సబ్బాతు దినమును విశ్రాంతి దినమును వారు సమర్పించుకున్నారు. ఇది ఎవరి దినము? ఇది దేవుని దినము. ఎవరి దినం ఇది? దేవునికి దినము. శుక్రవారం ఎవరికి సంబంధించిన దినము? దేవునికి సంబంధించిన దినము. ఆదివారం ఎవరికి సంబంధించిన దినము? దేవునికి సంబంధించిన దినము. ఇది నా దినము కాదు, ఇది నా ఉద్యోగానికి ఇచ్చిన సమయం కాదు, ఇది నా ఇంటికి ఇచ్చినటువంటి సమయం కాదు, నా పిల్లల్ని చూసుకునే సమయం కాదు, ఇది నేను నా కుటుంబము దేవుణ్ణి సన్నిధిలో ఆరాధించే కాలము అని నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి సమయాల్ని దేవునికి ఇవ్వాలి. ఆ దినాన్ని నువ్వు ప్రత్యేకించుకోవాలి, సబ్మిట్ చేసేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కొత్తగా స్కూల్కి జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు మన చర్చ్లో కొంతమంది. వాళ్ళని అడుగుతాను, అమ్మా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే ఉన్నాయండి, ఈ టైం కల్లా వెళ్ళిపోవాలటండి, ఈ టైం కల్లా అటెండెన్స్ ఉంటుందటండి, వారానికి ఎగ్జామ్ ఉంటుందటండి, 4 రోజులకి ఎగ్జామ్ ఉంటుందటండి, దానికి మళ్ళీ మార్క్స్ ఉంటాయటండి, దాన్ని బట్టి కేటగిరీస్ ఉంటాయటండి, క్యాడర్లు ఉంటాయటండి, ఫస్ట్ క్యాడర్ అట, సెకండ్ క్యాడర్ అట, థర్డ్ క్యాడర్ అట, అలాగట. అలాగమ్మా ప్రార్థన చేసాం. తర్వాత రోజు చర్చికి రావట్లేదు. ఏమో రావట్లేదంటే క్యాడర్లు అండి, ఫస్ట్ క్యాడర్, సెకండ్ క్యాడర్లు అండి. 7వ తరగతి చూసినట్టు రాత్రి అడిగితే నాకు సిగ్గేసింది. 7వ తరగతి పిల్లలకు చూసినట్టండి, సిగ్గులు లేకపోతే. మరి అంతంత ఫీజులు ఇచ్చి చదివించుకోవడం ఎందుకు? అంతంత ఫీజులు ఇచ్చి స్కూల్కు వెళ్ళిపోవాలి, మళ్ళీ సరిపోవన్నట్టుగా మళ్ళీ ట్యూషన్ టీచర్కి మళ్ళీ ఫీజులు ఇచ్చి ఆ మాత్రం చదువుకోలేరా పిల్లలు? నా పిల్లలకి ట్యూషన్స్ ఎప్పుడు పెట్టించలేదండి. ఎప్పుడో ఒకసారి పెట్టిస్తే దేవుడు మాట్లాడితే ఆపేశాను. దేవుడు బాగానే చదివించుకోడు, పర్వాలేదు, వాళ్ళకి మంచి సాక్ష్యాలు ఉన్నాయి, బాగానే స్టడీస్ చేసుకున్నారు. నేను రాత్రి కరెక్ట్గా చెప్పాను క్లియర్గా, ఎవరైతే క్వైర్లో ఉన్నారో వాళ్ళు ఫ్రైడేస్, సాటర్డేస్, సండేస్ ట్యూషన్ కట్ చేస్తే మీ పిల్లలు మీ పేరెంట్స్కి వెళ్ళి చెప్పండి, అలాగైతేనే రండి, లేకపోతే రావద్దని చెప్పాను రాత్రి. నో ట్యూషన్స్. అవసరం అనుకుంటే సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం వరకు వెళ్ళిపోండి ట్యూషన్స్కి, మీ ఇష్టం, వెళ్ళిపోండి. శుక్రవారం నో ట్యూషన్, నో పర్మిషన్. అంటే 7 గంటలకు వెళ్ళాలి కదా, 5 గంటలకు వస్తావు కదా, గంట సేపు వెళ్ళి నో ట్యూషన్. 5 గంటలకు వచ్చి రావడం, చక్కగా స్కూల్ నుంచి చక్కగా స్నాక్స్ తినడం, పేరెంట్స్తో చక్కగా సంతోషంగా ఉండడం, హ్యాపీగా ప్లెజెంట్గా ఉండడం, ఏమైనా హోంవర్క్ ఉంటే చేసుకోవడం, 7 గంటలకి ఇక్కడికి ప్రాక్టీస్కి వచ్చేయడం. సాటర్డే క్వైరోళ్ళు, నేను రాత్రి చెప్పాను, మాట్లాడాను రాత్రి. క్వైర్లో ఎవరైతే ఉండాలనుకుంటే అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. ఇక్కడ నిలబడి ఆరాధన చేస్తున్నావంటే నువ్వు ఎవరు ఇవ్వనటువంటి ఆశీర్వాదం వాళ్ళకి కలుగుతుంది, గొప్ప దీవెన అది. ఇక్కడి నుంచి కానీ అక్కడికి వెళ్ళిపోయారా, అక్కడి నుంచి కంపల్సరీ లోకంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక వెనకడుగు వేయడానికి వీలు లేదు. నేను మండే క్లాసెస్లో చెప్పాను ఆ విషయం. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడకూడదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని సేవకుడు కోపం వచ్చో, వ్యతిరేకత కలిగో, ఒరే నువ్వు ఇంక చేయకాడు కూర్చోబెట్టావంటే అది శాపమే వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి అడిగి వెళ్ళిపోతారు వాళ్ళు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు, డౌట్ లేదు అందులో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎడల పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి. ఇది దేవుని పని, నీ పిల్లలు దేవునికి సమర్పించుకున్నావు, దేవుని పనికి అప్పగించుకోవాలి, నువ్వు అప్పగించుకోవాలి, నీ పిల్లలకి కూడా అప్పగించాలి. ఇది ఎవరి దినం? ఇది దేవునికి సంబంధించిన దినం. ఆమేన్, హల్లెలూయా. ఇది నీ సమయం కాదు, ఇది వాళ్ళు దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేశారు. విశ్రాంతి దినం అంటే శనివారం, ఆ రోజుల్లో సబ్బాతు దినం. ఈ రోజులో అయితే ఆదివారము ఏ పని పెట్టుకోకుండా నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. నీ పిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేసే వాళ్ళైతే ఆ పరిచర్యకు కావాల్సినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఆ క్లాసెస్ టైంలో కూడా నువ్వేం చేయాలి? నీ పిల్లలకి నీకు సమర్పణ తీసుకోవాలి.
కొయిర్ వాళ్ళందరికీ శనివారం ప్రాక్టీస్ అవుతుంది. ఇంక శనివారం నో ట్యూషన్స్. తీసుకోండి సమర్పణ. మీ బిడ్డల్ని నువ్వు ఊహించినంత ఎత్తైన స్థితికి దేవుడు దీవించడం మొదలు పెడతాడు. దేవుని పనిలో వాడబడ్డానికి ఆ బైబిల్ ఒక మాట ఉంటుంది, నా నామము నిమిత్తము యేసయ్య నామము నిమిత్తము, దేవుని పని కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, దేవుని యొక్క ప్రణాళికల కొరకు నా నామము నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లినైనను, భూములనైనను, ఆస్తులనైనను వదులుకున్నవాడు, చెప్పాలి గట్టిగా, 100 రెట్లు ఇస్తాను, దేవుని రాజ్యమును కూడా ఆయనకి ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. 100-fold బ్లెస్సింగ్స్. ఒక్కరోజు 2 రోజులు ఫ్రైడే అండ్ సాటర్డే ట్యూషన్ ఆఫీసర్ పంపించు. ఫ్రైడే సాటర్డే ట్యూషన్లో ఏమైతే పోగొట్టుకున్నారో మిగతా స్టూడెంట్స్ అందరికంటే కూడా 100 జ్ఞానము దేవుడు వారికి ఇచ్చునుగాక. ఇది జ్ఞానం అంటే. నా యేసయ్య నామమును బట్టి నా బిడ్డలకి 2 రోజులు ట్యూషన్ క్యాన్సిల్ చేస్తాను, దేవుని పనిలో పంపిస్తున్నాను నా పిల్లల్ని అనుకుని దేవుని పిల్లల తల్లిదండ్రులు కానీ దేవుని నామము నిమిత్తము ఆ 2 రోజులు ట్యూషన్ స్టాప్ చేసుకుని ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు ఉపయోగిస్తే దేవుని కొరకు వాళ్ళు లాస్ అయ్యారు కాబట్టి దేవుడు ఊరుకుంటాడా? ఏదో బురకాయలైనా అమ్మగారికి దండం పెట్టన్న చేయండి, దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి, దేవుడు ఊరుకుంటాడా? అమ్మగారికి తీసుకుందామా, అమ్మగారికి దండం పెట్టమ్మా, అయ్యయ్యో అలా అనకూడదమ్మా, దండం పెట్టమ్మా, అయ్యయ్యో అమ్మగారు చేరుస్తారమ్మా, దండం పెట్టమ్మా. ఏం చేస్తాం, గంగిరెద్దుండి అయిపోయింది. సేవకుడు ఏదన్నా అవ్వాలి, సేవకుడికి గంగిరెద్దుడు అవుతే సంఘం ఏమైందో. సేవకుడికి గంగిరెద్దుడు అయితే సంఘం ఏమైందో తెలియదు. అదే అవుతుంది, చెప్పకండి, సైలెంట్గా ఉండండి. ప్రైజ్ గాడ్. దేవుడి నామం నిమిత్తం వదులుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? ఊరుకోకపోతే 200 చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు 200 అంటే 200, కానీ బైబిల్ చెప్తుంది 100 అన్నాడు కాబట్టి 100 చెబుతాం ఒకసారి. ఆమేన్. ఎంత దీవెన పరులే కదా వాళ్ళు, ఎంత ఆశీర్వాదంతో ఉన్నారో కదా వాళ్ళు. దేవుని చేత కోయిర్లో ఉన్నటువంటి వారి బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎంత గొప్ప ఆ బిడ్డలకి ఆశీర్వాదం తీసుకొచ్చి పెట్టారు చూడండి ఒకసారి. ఎంత దీవెన వాళ్ళకి. దేవుని కొరకు వాళ్ళు ఏదైనా విడిచిపెడితే 100 రెట్ల ఆశీర్వాదము, నిత్య జీవము దేవుడు కన్ఫర్మ్ స్టాంప్ వేస్తాడు వాళ్ళకి. ఇంకా వాళ్ళకే కాదు, మీకు కూడా కన్ఫర్మ్గా స్టాంప్ వేస్తాడు. దేవుని మందిరం విషయంలో మీరు ఏదైనా నష్టపోండి, పర్మిషన్ ఇవ్వట్లేదా, ఆ రోజు రెస్ట్ అడిగేయండి, మాకు ఈరోజు రానండి, శుక్రవారం అంతా సెలవు తీసేసుకోండి, లాస్ అవుతాయి పెట్టేయండి, పర్లేదు. 1000 రూపాయలు కట్ అయిపోయిందా, 1000 × 100 రెట్లు. అమ్మ లెక్కల మేస ఉన్నారు ఇక్కడ. 1000 × 100 ఎంతండి? 1,00,000. సరిగ్గా చెప్పండి, లైవ్లో ఉన్నాను, మళ్ళీ నేను సిగ్గుపడతాను. ఏమండి కరెక్ట్గా చెప్పండి అమ్మా. నేను చెప్పేసానంటే మళ్ళీ ఎవడో మెసేజ్ పెడతాడు, 1000 × 100 మీకు లెక్క లేకుండా ఎలా పాస్టర్ గారు అయ్యారని అంటాడు మళ్ళీ. ఇదొక బాధ మాకు. 1,00,000 1000 రూపాయలు లాస్ అవుతాయి పెడితే వారికి రాబోయే దిన 1,00,000 రూపాయలు వచ్చింది కాక. గట్టిగా చెప్పాలి మరొకసారి, మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ఒక రోజు వెళ్తే అన్నయ్య గారు పని ఆగిపోద్ది, అప్పులు చాలా ఉన్నాయి అన్నయ్య గారు. ఏ అన్నయ్య గారు? చెల్లెమ్మలు చాలా ఉన్నారు ఇక్కడ. అన్నయ్య గారు ఒక్క రోజు కానీ కట్టేసామంటే పద్మజ ఆంటీ గారు అనుకుంటూ ఉంటారు, అక్కగారు, చెల్లెలు గారు. ఈయన ఏదో పాస్టర్ గారు నాకు కొడుతున్నట్టున్నాడు ఈయన, ఇప్పుడే షాప్ పెట్టాను అప్పుడే నాకు బాణాలు వదులుతున్నాడా ఏంటి? లేదమ్మా, మీకే బాణాదులు లేవని కాదు ఇక్కడ. ప్రైజ్ గాడ్. ఇక్కడి నుంచి బాణాలు వదులుతో మళ్ళీ తిరిగి బాణాలు. మీకు ఒక బాణం వేస్తే దేవుడు నాకు 7 బాణాలు వేస్తాడు, పటక్ రెడీగా ఉంటాడు. ఆయన మామూలుడు కాదు. ఏట్రా నా పేరు పెట్టుకుని సంఘం మీద బాణాలు వేస్తున్నావా అని చెప్పి రివర్స్ నాకు 7 బాణాలు వేస్తే నేను పడిపోతాను. ఇంకా నో బాణమ్స్. యూఎస్లో మాట్లాడుతున్నాను. ప్రైజ్ లార్డ్. నో బాణమ్స్. స్ట్రైట్ వాక్యం. దేవుని యొక్క మందిరం విషయంలో వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠించుకో, సమర్పించుకో. శుక్రవారము
యేసుక్రీస్తు శిలువ మీద నా కొరకు త్యాగము చేసిన రోజు, ఆయన దేవుని రాజ్యాన్ని సింహాసనమును విడిచిపెట్టి, ఆయన సింహాసనం విడిచిపెట్టి తండ్రి కుడి చేతి పార్శ్వమున కూర్చుండుట ఎంతో నార్మల్ అని భావించుకుని ఆయన తనంతట తనుగా నా కొరకు భూమి మీదకి వచ్చి శిలువ రాను మీద రెక్కలు చాచి, ఆయన చేతులు చాచి మేకులు కొట్టించుకుని నా కొరకు ప్రాణం వెలగా చెల్లించిన మహాదినము శుక్రవారపు దినము. ఆ రోజు నేనే పని పెట్టుకోను, ఆ రోజు నేనే ఉద్యోగానికి వెళ్ళను, ఆ రోజు నాకు లాస్ అయిపోయినా పర్వాలేదు. అయ్యో ఆ రోజు నా యేసయ్య నా కొరకు చనిపోయిన రోజు, అయ్యో ఆ రోజు నా యేసయ్య నా కొరకు రక్తము కార్చిన రోజు. నేను దేవుని మందిరంలో ఒక అరగంట ముందు వెళ్ళిపోయి మోకరించి 2 చేతులు పైకెత్తి నా సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. ఆ యేసు రక్తం నన్ను కడుగుతుంది, ఆ యేసు రక్తం నన్ను శుద్ధీకరిస్తుంది, ఆ యేసు రక్తం నన్ను ప్రతి పాపను కడిగేస్తుంది, ప్రతి శాపాన్ని కడిగేస్తుంది, ప్రతి రోగాన్ని కడిగేస్తుంది అని విశ్వాసముతో ఈరోజు ఇదిగో నా అక్క వచ్చింది, నా చెల్లి వచ్చింది, నా బావ వచ్చాడు, మా అత్త వచ్చింది, మా అమ్మ వచ్చింది, మా అక్క వచ్చింది, మా బావ వచ్చాడు, నో బావాస్ యుఎస్ వెళ్ళాను. మళ్ళీ చెప్పి ఎప్పుడు వెళ్ళిపోతాను. కొత్త పాస్ గారు వస్తారు ఇక్కడికి, ప్రైజ్ లార్డ్ అంటారు. ఇదేంటి ఈయనేమైపోయాడు అనుకుంటారు. చూడండి ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాను? బావాస్. అమ్మయ్య, మీలో చల్లం వచ్చింది. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక, ఇంకా మిమ్మల్ని కదిలించును గాక, ఇంకా మిమ్మల్ని ఉజ్జీవపరచును గాక. అదన్నా ఆమె చెప్పాయా లక్ష్మణ? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమేన్. ఏం చెప్పాను? నో బావాస్, నో అక్కాస్, నో అత్తాస్, నో అమ్మాస్. ఎవరు వచ్చినా సరే కూర్చో మర్యాదగా. నేను నా భాషలో అంటున్నాను, మీ భాషలో ప్రేమతో ఇక్కడే ఉందండి. నాకు ఇది దేవుని సమయం, 7 గంటలకల్లా వెళ్ళాలి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. మీరు ఎలా రోజు వస్తారు, రేపు పొద్దున వెళ్ళిపోతారు. నా ఇంట్లో చాలా శ్రమలు ఉన్నాయి, నా యేసయ్య రక్తంతో నేను కడగబడాలి, నా కొరకు నా యేసయ్య సువార్త చెప్పే. ఆ సమయంలో వచ్చే 7:30కి అయితే 7:15 వచ్చి కూర్చో ఇక్కడ. చక్కగా భారమైన మనసుతో ప్రార్థన చేయి. క్వైర్ వారు వచ్చి పాటలు పాడుతున్నప్పుడు ఏకీభవించు. సేవకుడు వచ్చి వాక్యం చెప్పినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అని ఒక తలకే ముందుకేసేసి జాగ్రత్తగా విను. హృదయమంతా వాక్యంతో నింపుకో. ముగింపు ప్రార్థనలో ఫోన్లు బ్యాగులు సర్దుకోకుండా, బైబిల్ సర్దుకోకుండా, కుర్చీలు సర్దేకుండా. ఇది దగ్గు వస్తుందండి. కుర్చీలు సర్దేయకుండా, కుర్చీలు సర్దే సమయం కాదది, బైబిల్ సర్దే సమయం కాదది, వాట్సాప్లు చూసే సమయం కాదది, మిస్డ్ కాల్ ఏదో వచ్చింది ఇందాక బర్రమంటుందని చెప్పి ప్రార్థన టైంలో చూసే సమయం కాదు. తోసే పక్కకి. నో బర్స్. మళ్ళీ చేస్తలేను, ఈసారి ఈవేళ ఎక్కువసార్లు వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ గాడ్. అన్ని పక్కన పెట్టి లెగిసి నుంచుని ఏ వాక్యం చేత నీ గుండెల నిండా దేవుడు నింపాడో, నీ గుండెల నిండా ఏ వాక్యం చేతైతే దేవుడు సంపూర్ణంగా నింపాడు, 2 చేతులు పైకి పెట్టి ఏక మనసుతో ఏకాత్మతో పాస్టర్ గారు సేవకులు ఏమైతే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో, ముగింపు ప్రార్థన ఏ విధంగా వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారో, వాగ్దానాలు ఎత్తిపెట్టి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో ఆమేన్ అని గట్టిగా చెబుతూ ఏకీభవిస్తూ ప్రార్థన చేసి సేవకుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా స్వీకరించి ఆమేన్ అని చెప్పి అప్పుడు ఎక్కడున్నావు చూసుకుని నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుని కార్యాలను మీరు చూస్తారు. అంతవరకు చూడనటువంటి గొప్ప కార్యాలు మీరు చూడడానికి దేవుడు సహాయము చేస్తాడు. నెహెమ్యా గ్రంథంలో వారు ప్రతిష్ఠించుకుంటున్నారు. వాళ్ళు చెరపట్టబడి విడుదల పొందుకున్న తర్వాత వారు చేంజ్ అయ్యారు. వాళ్ళ మనసుల్లో మారు మనసు పశ్చాత్తాపాలు కలిగినాయి. దేవుని సమయంలో నో క్యాంప్స్ వెళ్ళడానికి వీల్లేదు. శుక్రవారం ఎక్కడికి వెళ్ళినా లక్షవారం వరకే. శుక్రవారం ఉదయం అయ్యేటప్పటికి వచ్చేయడమే. లైవ్ ఉంది కదా, లైవ్ చూస్తారు, వాట్సాప్ పెట్టరు కాబట్టి నో లైవ్స్. లైవ్ లేదేం లేదు, అందరితో కలిసి వచ్చేయాలి. లైవ్లు చూసే సమయం ఒకరోజు వస్తుంది. సంఘాలన్నీ మూయబడతాయి, మందిరాలన్నీ మూయబడతాయి. ఒక టైం వస్తుంది, ఇంకా రాలేదు, ఇంకా చాలా టైం ఉంది దానికి. ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా, ఏ క్యాంప్ వెళ్ళినా, అది ఎంత అవసరమైనా, ఏ బ్యాంక్ పని అయినా, ఏ డాక్యుమెంట్ పని అయినా దగ్గరంటే ఏంటి, ఒరే బాబు నీ కొరకు కాదని చెప్పడం. అంటే ఇది ఎవరికో తగులుతుంది అనమాట. ఒరే బాబు నీ కొరకు చెప్పట్లేదని చెప్పడం, ఫ్లోలో వచ్చిందని చెప్పడం. ఏ డాక్యుమెంటేషన్ కోసం అయినా, ఏ డబ్బు కొరకు అయినా, ఏ ఓనర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా, శుక్రవారం 7 గంటలు అయింది, డబ్బులు రావాలి, 1 గంట ఆగన్నాడు, 8 గంటలకు కదా,
పర్లేదులే వెళ్ళిపోదాంలే, 8:30 వెళ్ళిపోదాంలే అని కాకుండా, నేను రేపు వస్తానండి ప్రభు, నీ కొందరు నీ నామాన్ని బట్టి నేను వదులుకొని వెళ్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభు, చిన్న ప్రార్థన చేసుకుని అక్కడ మట్టి దులిపేసి అక్కడ నీ కాళ్ళలో ఉన్న మట్టి దులిపేసి, ఇదిగో ప్రభు ఇదే సాక్ష్యం నాయన, ఈ మట్టే నాకు సాక్ష్యం ప్రభు, ఇదిగో నీ నామం కొరకు, నీ సన్నిధి కొరకు రావాల్సిన 10 లక్షలు, రావాల్సిన 9 లక్షలు, రావాల్సిన ₹1,00,000, రావాల్సిన 10,000, రావాల్సిన 20,000, ఇదిగో ఈరోజు శుక్రవారం తండ్రి ఇస్తానన్నాడు, 7 గంటల వరకు కనిపెట్టాను ప్రభు, ఇవ్వలేదు. దేవుడు అయ్యా నీ సరిగ్గా టైం అయిపోతుంది, ఇదిగో నేను మట్టి దులిపేసి వెళ్ళిపోతున్నాను ప్రభు, వదిలేసుకున్నాను, రేపు ఇస్తాయి లేకపోతే మానే ప్రభు, పోగొట్టుకునే నాకు పర్వాలేదు తండ్రి, నువ్వు పరుగులు పెట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించడం మొదలు పెడితే ఆడు నీ ఇంటికి వచ్చి ఇచ్చును గాక. ఆడు రాకపోతే దేవుడు 7 ద్వారాలు తెరవబడును గాక. అది దేవుని కార్యాలు అంతే. ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు దేవుడు తెరుస్తాడు, 7 డోర్స్ దేవుడు ఓపెన్ చేస్తాడు. దేవుడు మాత్రం నేను నాశనంలోకి తీసుకెళ్ళడు. అటే వస్తాయి నువ్వు అనుకుంటున్నావు, దేవుడు ఇంకో వైపు నుంచి నీకు ద్వారాన్ని తెరుస్తాడు. ఎలాంటి ద్వారం అంటే, ఇక్కడ నీకు ₹1,00,000 వస్తే అక్కడ 10 లక్షల వరకు దేవుడు ఇవ్వగల సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు, నీ ప్రతి అవసరమును తీర్చగల సామర్థ్యము కలిగిన వాడు మనం నమ్ముకున్న దేవుడు. ప్రతిష్ఠించుకో. దేవుని మందిరము సమయంలో దేవుని మందిరాన్ని, దేవుని సమయాన్ని ప్రతిష్ఠించుకో. లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు ఏమైనా నీతో మాట్లాడితే, దేవుని సన్నిధికి వస్తున్న ఆదివారపు సమయం, శుక్రవారపు సమయం, అలాగే బిడ్డల యొక్క వివాహ జీవితాల్లో ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్ని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. సబ్మిట్ చేసుకో, సమర్పించుకుంటావా? 1 ప్రార్థన, 2 సమర్పణ, 3 దిద్దుబాటు. ఏ విషయంలో సమర్పించుకోవాలి అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడేస్తున్నాడు, స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. నీ బిడ్డల వివాహ విషయాల్లో సమర్పణ తీసుకో. ఒకవేళ యవ్వనస్తులైతే నీ వివాహ విషయాలు సమర్పణ తీసుకో. సొలొమోను రాజు లాంటి బలవంతుడే, జ్ఞానవంతుడే దేవుని ఎదుట శాపం పొందుకునే స్థాయిలకు దిగిపోయాడు. ఒక్కటే తను చేసిన మిస్టేక్, అవిశ్వాసుల్ని వివాహం చేసుకున్నాడు, దేవుని ఎరగని వారిని వివాహం చేసుకున్నాడు. దేవుని మాట నిర్లక్ష్యం చేసి తన సొంత జ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, తన జ్ఞానము దేవునికి మించిన జ్ఞానంతో వెళ్ళిపోయాడు. కాబట్టే తన తర్వాత తరమంతా కూడా దేవుని రాజ్యము, దేవుడిచ్చినటువంటి వాగ్దాన ఫలము, ఆశీర్వాదము, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము, 12 గోత్రాల రాజరికము తన తర్వాత తరం పోగొట్టుకుంది. నీ తర్వాత తరం పోగొట్టుకోవాలో, నీ తర్వాత తరము 12 2 ఆశీర్వదించబడాలో దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. అది నీ వివాహ జీవితమే. ఒకవేళ యవ్వనస్తులైతే నీ వివాహ జీవితం గురించి సరైన నిర్ణయం తీసుకోకపోతే సర్వనాశనంలోకి వెళ్ళిపోవడానికి మార్గాలు నీకు నువ్వే తవ్వుకుంటున్నావు. దేవుడు విడిచిపెట్టడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. కానీ వేదన కన్నీటితో నువ్వు వెళ్తావు. జాగ్రత్త. నువ్వు వేరు, అవిశ్వాసులు వేరు. వాళ్ళు బాగున్నారంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ జీవితాలు వేరు, నీ జీవితాలు వేరు. ఇదిగో కలిసిన ప్రభు నీతో మాట్లాడితే 2 చేతులు పైకి చెబుదామా? 2 చేతులు పైకి చెబుదామా? ఒకసారి దేవుని వైపు చెబుదామా? ప్రార్థన అనేటప్పటికి మనం ఆటోమేటిక్గా 2 చేతులు పైకి వెళ్ళిపోవాలి. సేవకులు చెప్పక్కర్లేదని 2 చేతులు చాపమని ఇంకా సేవకులతో చెప్పించుకునే స్థాయికి మనం వెళ్ళకూడదు. ఆటోమేటిక్గా మనమే 2 చేతులు పైకి చాపి మన భారమైన హృదయాలతో ప్రార్థన చేయాలట. ఇదిగో కాల సమయంలో నీ బిడ్డల కోసం మంచి సమర్పణ తీసుకుంటావా? అయ్యో ప్రభువా, నా బిడ్డల ప్రభువా, విశ్వాసుల్ని వివాహం చేస్తాను నాయన, నా కుమార్తెకి విశ్వాసులైన భర్తని తీసుకొస్తాను, ఇదిగో నా కుమారుడికి విశ్వాసైన భార్యని తీసుకొస్తాను. సమర్పణ తీసుకుంటావా ఉదయ కాల సమయంలో? అయితే ఇప్పుడే నీ బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఇదిగో యవ్వనస్తులు ఉన్నట్లయితే ఒక తీర్మానం తీసుకుంటావా? అయ్యా, నీ యందు విశ్వాసం కలిగిన బిడ్డను నేను వివాహము చేసుకుంటాను నాయన. ఒకవేళ అలాంటి వ్యక్తి నా దగ్గర రాకుండా ఉన్నట్లయితే ప్రభువా, యేసు నామములో ఇప్పుడే తండ్రి అటువంటి బిడ్డ నా దగ్గరికి వచ్చునుగాక. ప్రార్థన చేద్దామా? ఒకవేళ ఆల్రెడీ అటువంటి పిల్లలు, అటువంటి బిడ్డలు నీ జీవితంలోకి వచ్చేసినట్లయితే యేసు నామములో వాటిని బయట పొమ్మని గద్దిస్తున్నాను చెప్పగలవా? ధైర్యంగా ఉదయ కాల సమయంలో చెప్పి చూడు. ఒకసారి దేవుని గొప్ప కార్యాలను చూస్తావు. దుఃఖకరమైన, వేదనకరమైన జీవితం నుంచి దేవుడు నిన్ను బయటకు తీయాలని ఆశపడుతున్నాడు. ఆల్రెడీ ప్రేమలో కానీ ఉన్నట్లయితే, ఆ ప్రేమలో ఉన్నటువంటి వాడు అవిశ్వాసి అయితే, ఆ ప్రేమలో ఉన్నవాడు తాగుబోతు అయితే, ఆ ప్రేమలో ఉన్నవాడు తిరుగుబోతు అయితే, ఆ ప్రేమలో ఉన్నవాడు దేవుని యందు భయభక్తులు లేనివాడైతే, ఈరోజు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను క్షమించు నాయన, నా జీవితం నుంచి ఆ బిడ్డను బయటికి తోంచి వేస్తున్నాను తండ్రి, యేసు నామములో బయటికి పోవునుగాక. ప్రార్థన చేయగలవా ఉదయ కాల సమయంలో? ఒకవేళ అటువంటి ప్రార్థన ఎవరి బిడ్డలు చేస్తే, ఇదిగో రాబోతున్న దినాల్లో దేవుడు గొప్పగా దేవుని యొక్క ప్రణాళికలను ఉంచా. ఇదిగో దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించుకో. అది దేవుని సమయము, దేవుని ఆరాధించే సమయము.
నీ కుటుంబానికి చాలా సమయం ఇస్తున్నాడు, నీ ఉద్యోగానికి సమయం ఇస్తున్నాడు, నీ కుటుంబానికి సమయాన్ని ఇస్తున్నాడు, నీ బంధువులకు సమయం ఇస్తున్నాడు. దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. సమర్పించుకోదే కాల సమయంలో. ఇదిగోనైనా సంఘంలో జరిగే ప్రతి ఆరాధనకి నన్ను నేను సబ్మిట్ చేసుకున్నాను ప్రభు. చెప్పగలవా ధైర్యంగా? ఉన్నాయా గట్స్ నీకు ఉదయ కాల సమయంలో? అయితే నోరు తెరిచి చెప్పు, అయ్యా మందిరంలో జరిగే ప్రతి ఆరాధనకి నాయన నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అది ఎటువంటి సమయమైనా, ఎటువంటి సమస్య అయినా ప్రభువా నేను భరిస్తాను తండ్రి. జీసస్ మాస్టర్ లార్డ్, ఈరోజు నిజంగా నువ్వు అటువంటి సమర్పణ తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పులు చేయబోతున్నాడు. నువ్వు ఎదురు చూడనటువంటి, నిరీక్షించలేనటువంటి గొప్ప ఆశీర్వాదములను, ఉన్నతమైనటువంటి దీవెనలో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి. సమర్పణ జీవితాన్ని బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.